Okay, everyone, whoever has connected online, am I audible? Can someone please confirm? Yes, I can hear you. Okay. Okay, regarding the last session, which we had done practical, right? Last session was a practical session, right? 623 class running notes. Okay, practical session. Next class is on this day, December 16th. Okay. Application creation. Framework application creation plus implementation application creation. Anyone has any doubts about that session? If you have any doubts or any questions, yes, you can ask me. No worries. Hi Harsha, myself Sumant. Anyone? చెప్పండి సుమంత్. మనం ప్రాక్టీస్ చేసి లైక్ సర్టన్ డేస్ ఉంటాయా ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి డిలీటెడ్ ఆఫ్టర్ సర్టన్ డేస్? ప్రాక్టీస్ చేసినవి ఉంటాయి. మీరు హోమ్ వర్షన్లో ఇప్పుడు మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి చేశారనుకోండి, మీరు ప్రాక్టీస్ చేసినవి ఎప్పటికీ ఉంటాయి అలాగే. ఓకే, థ్యాంక్స్. ఓకే. ఓకే. హలో హర్ష సార్. ఎస్ చెప్పండి. ఇక్కడ శోభ తను జాయిన్ అయింది ఈరోజు ఫస్ట్ క్లాస్. ఈరోజే ఫస్ట్ క్లాస్ అండి. నేను చూసేసాను, వీడియోస్ చూసాను. వీడియోస్ చూస్తే ఇక ఫస్ట్ క్లాస్ అవ్వదు, నార్మల్ క్లాసే. కంటిన్యూషన్ మీకు అర్థమైద్ది, వినండి. ఓకేనా? మీరు అప్లికేషన్ క్రియేషన్ కూడా చేశారా? చేయలేదండి, అది ఒక్కటి చేయలేదు అంతే. ఓకే, అప్లికేషన్ క్రియేషన్ వీడియో చూసారా? అది చూడలేదు. అదే నేను 30 minutes రెండు వీడియోస్ కూడా కంప్లీట్ చేయండి, పర్వాలేదు, అర్థమవుతుంది. స్టిల్ క్లాస్, నో ప్రాబ్లం. మన అప్లికేషన్ ఏం పేరు ఇచ్చాము? స్టార్ ఇంప్లిమెంటేషన్ ఒకటి, ఫ్రేమ్వర్క్ ఒకటి ఇచ్చాం, స్టార్. ఓకే, స్టార్ క్రియేట్ చేసాం. ఓకే, విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ 7 minutes. ఉంది ఇంకా టైము. మీ క్వశ్చన్స్ ఏమీ లేకపోతే యూ కెన్ రిలాక్స్ ఫర్ నెక్స్ట్ 7 minutes. క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు నన్ను ఏమైనా.
ఓకే, ఇంకొక 5 minutes లెట్స్ ట్రై టు రీకలెక్ట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. జస్ట్ బ్రీఫ్ అవుట్ చేద్దాం ఏమేమి డిస్కస్ చేసాం అనేది. సో మనం డే 1 ఏం డిస్కస్ చేసామంటే, డే 1 ఈజ్ జస్ట్ ఏ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్. FAQ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. జనరల్గా మీకు ఉండే క్వశ్చన్స్ అబౌట్ ట్రైనింగ్ కానీ, లేదంటే మీకు సర్టిఫికేషన్స్ గురించి కానీ, లేదంటే మేబీ ఇది టెక్నికలా నాన్ టెక్నికలా, మీకు ఎలా అవసరం అవుతుంది, అంటే మీకు టెక్నికల్ ప్రీరిక్విజిట్స్ ఏమన్నా ఉండాలా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, ఇలాంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. డే 1లో అంతా ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ లాంటిది, నాట్ రిలేటెడ్ టు పెగా కాన్సెప్ట్స్, బట్ ఇట్ ఈస్ జస్ట్ ఏ జనరల్ క్వశ్చన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగే జాయిన్ అయ్యేటప్పుడు, స్టూడెంట్స్ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు జనరల్గా ఏం క్వశ్చన్స్ అడుగుతారో అని ఆ క్వశ్చన్స్ పెట్టాం. ఓకే, డే 1లో. తర్వాత డే 2 వచ్చేసి పెగా గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ దాని ఆర్కిటెక్చర్. డే 2లో ఏం డిస్కస్ చేసాం, అసలు పెగా అంటే ఏంటి, పెగా ఎక్కడ వాడతారు, దాని తర్వాత పెగా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, పెగాని బీపీఎంతో కంపేర్ చేసాం. మెయిన్గా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాన్ని పెగాని బీపీఎం అని ఎందుకు అంటారు అనేది, ప్లస్ పెగా ఆర్కిటెక్చరల్ కాంపనెంట్స్ ఏముంటాయని, దట్ ఈజ్ ఆల్సో డీటెయిల్స్ అబౌట్ పెగా. 2వ రోజు సెషన్ తీసేయండి, 2 రోజులు అయింది. ఇంకా 2 days జరిగింది, టోటల్ 4 days జరిగింది లాస్ట్ వీక్లో. ఈ 2 days డెమోస్ ఏదైతే జరిగినాయో, జనరల్గా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ 2 days ఆప్షనల్. ఈ రోజే జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఆ 2 days చూడాల్సిన పని లేదు, అర్జెంటుగా ఏం కాదు, ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు వాచ్ థర్స్డే అండ్ ఫ్రైడే వీడియోస్. థర్స్డే వీడియో నుంచి పెగాలోకి ఎంటర్ అయ్యాను. దాంట్లో మనం పెగాలో అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే, సో దానికి సంబంధించి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అంటే ఏంటి, ఎలాంటి ఫంక్షనాలిటీస్ని ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేస్తాం, ఎలాంటి ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంటేషన్లో చేస్తాం, ఈ డీటెయిల్స్ గురించి చెప్పాను నేను. యూ కెన్ నెవర్ యాక్సెస్ పెగా హోమ్ వర్షన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్సెప్ట్ విండోస్ తప్ప దేంట్లోనూ మీరు యాక్సెస్ చేయలేరు, పాసిబిలిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు పెగాని విండోస్ లేకపోతే, ఇక వేరే పాసిబిలిటీ లేకపోతే, కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంటుంది. కమ్యూనిటీ ఎడిషన్లో లాగిన్ క్రియేట్ చేసుకొని అక్కడ వర్క్ చేయొచ్చు. కాకపోతే అది 30 daysకి పోతుంది. మళ్ళీ ఏం చేయాలి, మీరు 25 days దగ్గర బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి. 30th day దగ్గర మళ్ళీ బ్యాకప్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే 30th day రీఫ్రెష్ అయిందో, మళ్ళీ రీయాక్టివేట్ చేసుకొని ఎక్స్టెన్షన్లో దీన్ని బ్యాకప్ని మళ్ళీ దాంట్లో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ సమ్మన్ హూ డజంట్ హ్యావ్ ఎ విండోస్ ల్యాప్టాప్. నా రికమెండేషన్ ఏంటంటే విండోస్ ల్యాప్టాప్ తీసుకోండి అని, లేనప్పుడు ఇక కమ్యూనిటీ ఎడిషన్లో చేస్తారు, దాన్ని మించి వేరే ఏం లేదు. ఓకే, సో డే 2 దట్ ఈస్ ద 1. ఓకే, డే 3 వచ్చేసి పెగా గురించి అప్లికేషన్ టైప్స్, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఎలాంటి ఫంక్షనాలిటీస్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో ఎలాంటి ఫంక్షనాలిటీస్ అని చెప్పా. తర్వాత డే 4 వచ్చి, డే 3లో ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్నే ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూసి ప్రాక్టికల్ కూడా చేసాం. సో మీకు ఫర్దర్గా ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి క్లాసెస్ అంటే, మీరు ఏదైతే థియరిటికల్గా నేర్చుకొని థియరిటికల్గా అర్థం చేసుకుంటారో కాన్సెప్ట్ అబౌట్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఇన్ పెగా, ఏదైతే మీరు ఒకరోజు థియరీ చెప్పి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి, నెక్స్ట్ డే దాని మీదే ప్రాక్టికల్ చేస్తాం మనం. సో ఇది రిపీట్ అవుతా వెళ్తుంది, ట్రైనింగ్ మొత్తం ఇలాగా ఉంటుంది. ప్లస్ ఇది ఎలా ఉంటుందంటే, ఈరోజు చేసిన దానికి రేపు కనెక్టివిటీ, అంటే డే 1 నుంచే ఒక ప్రాజెక్ట్ లాగా బిగిన్ చేసి అన్నీ అదే ప్రాజెక్ట్లో చేస్తాం, కానీ ప్రతి రూల్ని రిక్వైర్మెంట్ విడివిడి రిక్వైర్మెంట్స్ చేయం. అలా చేయడం వల్ల మీకు ఏం రాదు, ఓకేనా? సో మీకు ఉపయోగం ఉండదు అలా చేయడం వల్ల. కాబట్టి ఈరోజు ఏదైతే చేసామో దానికి కనెక్టెడ్గా రేపు ఉంటుంది, దానికి మళ్ళీ కనెక్టెడ్గా ఎల్లుండి ఉంటుంది. అట్లా మొత్తం కనెక్టెడ్గా అన్ని రూల్స్ని ఒక ప్రాజెక్ట్ కనెక్టివిటీగా బిల్డ్ చేసినప్పుడు అన్ని రూల్స్ ఎలా వాడాలనేది మీకు అర్థమైపోయింది. ఓకే, ఇలా క్లాస్లో ఒక రన్నింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది కాకుండా మీరు అడిషనల్ ప్రాజెక్ట్ చేస్తారు, దానికి రిక్వైర్మెంట్స్ ఇస్తాం. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీవన్ హూ ఎవర్ హ్యాస్ కనెక్టెడ్ ఆన్లైన్.
జస్ట్ ఒక అప్డేట్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఐ విల్ స్టార్ట్ నౌ. జస్ట్ ఒక మినిట్లో స్టార్ట్ చేద్దాం. Okay. Okay. So let's go ahead now. I will help you, Ashwini. Don't worry. Okay. I'll tell you how to use community edition. Okay. So we'll start now. Okay. మీకు ఫర్దర్గా మనం నేర్చుకోబోయేది ప్రాక్టికల్స్ ఒక అప్లికేషన్ వరకు క్రియేట్ చేస్తాం. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక రూఫ్ లాంటిది. దాని లోపల ఫంక్షనాలిటీస్ చేయబోయే ముందు కొన్ని కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్. ఓన్లీ కాన్సెప్చువల్గా తెలుసుకుంటే చాలు, ప్రోగ్రామింగ్తో పని ఉండదు ఇక్కడ ఏమి. ఇదే కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకుంటామో ఈ కాన్సెప్ట్ని మనం పెగాలో వాడతాం. ఎందుకని పెగా ఈజ్ బిల్ట్ బేస్డ్ ఆన్ జావా కదా. ఎప్పుడైనా మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినా ఫంక్షనాలిటీస్ చేసినా రీయూజబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఈరోజు చేసేది ఫ్యూచర్లో కూడా మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయకుండా ఉపయోగపడాలి. దట్స్ కాల్డ్ రీయూజబిలిటీ. మనం అంతా ఆ రీయూజబిలిటీ కోసమే పనిచేస్తాం. ఇక్కడ డెవలపర్గా చేసేటప్పుడు ఒక కాంపనెంట్ని క్రియేట్ చేయడంతో పాటు వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్స్ ఫ్యూచర్ యూసేజ్. ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడాలి, దాని రీయూజబిలిటీ. దానికోసం మనం ఇవి కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. ఓకే, మీకు జనరల్గా ఇది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కానీ మీ సెషన్ నుంచి పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని ప్రాక్టికల్స్ అయినాక ఇంకా మీకు క్లారిటీ వచ్చి బాగా, అప్పుడు మళ్ళీ డీటెయిల్గా బ్యాక్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. చూద్దాం ఎలా వెళ్దామో, కొంచెం మారుద్దాం అనుకుంటున్నా. ఎన్క్యాప్సులేషన్ ఏంటిది కాన్సెప్ట్? ఎన్క్యాప్సులేషన్ మీకు జనరల్గా క్యాప్స్యూల్ అనే ఐడియా ఉంటుంది. క్యాప్స్యూల్ అంటే మనం వేసుకునే టాబ్లెట్. క్యాప్స్యూల్ పైన కోటింగ్ ఉంటుంది, క్యాప్స్యూల్ లోపల యాక్చువల్గా మెడిసిన్ ఉంటుంది. ఓకేనా? సో ఆ మెడిసినే కెమికల్ కాంపోజిషన్ అన్నమాట. మెడిసినే యాక్చువల్గా పని చేసేది ఏంటంటే ఆ లోపల ఉన్నది. ఈ బయట కోటింగ్ అంతా ఒక రూఫ్. సో మీకు ఈ ప్రపంచంలో ఏది తయారు చేసినా దానికి ఒక రూఫ్ ఉండి, రూఫ్ లోపలే యాక్చువల్గా ఫంక్షన్ అయ్యాయన్ని ప్లేస్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు క్యాప్సూల్ అని చెప్పి, ఎందుకంటే ఎన్క్యాప్సులేషన్ చెప్తున్నాను కాబట్టి. సపోజ్ మీరు ఈ ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి, ల్యాప్టాప్ లోపల ఏముంటాయి? సిపియు, ర్యామ్, మదర్ బోర్డ్, ఇంకా ప్రాసెసర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్, మదర్ బోర్డు, హార్డ్ డిస్క్. ఓకే, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్గా వీటి ప్రతిదానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. మరి పైన ఇచ్చిన కవర్ ఏంటి? మీకు చూసే కవర్ ఇదంతా జస్ట్ అవన్నీ కలిపి ఉంచడానికి మాత్రమే ఈ కవర్. ఈ కవర్ లేకపోయినా అవి పని చేస్తాయి, కానీ కవర్ లేకపోతే ఎక్కడ ఫిట్ చేస్తాం? ఓకే, టీవీ అయినా అంతే. సపోజ్ హ్యూమన్ బాడీ తీసుకోండి, మనమైనా అంతే. మన బాడీలో చాలా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, ఇవన్నీ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ప్రతిదానికి దాని పని దానికి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. ఓవరాల్గా ఫంక్షన్ మనం చూసేది ఏంటంటే బాడీ ఫంక్షనింగే చూస్తాం మనం. ఓకేనా? సో అదే ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. బయటికి ల్యాప్టాప్ వర్క్ అవుతుంది అనుకుంటామే కానీ లోపల ఉన్న సిపియూ వర్క్ అవుతుందని లేదా మదర్ బోర్డ్ వర్క్ అవుతుందని టెక్నికల్ కాని వాళ్ళగా ఆ రియలైజేషన్ ఏమి ఉండదు. ల్యాప్టాప్ పని చేస్తుంది అనుకుంటారు, ఏసీ పని చేస్తుంది అనుకుంటారు. ఏసీ లోపల ఉన్న కంప్రెసరు, దాని లోపల ఉన్న ఇంకా కూలెంట్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్, మీరు ఏదన్నా డెవలప్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఆల్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ ప్యాక్ దెమ్. ఈ ప్యాకింగ్కి మాత్రమే బయటకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా లోపల వాటి గురించి జనరల్ పీపుల్ ఎవరు పట్టించుకోరు. ఓకేనా? ఎన్క్యాప్సులేషన్ ఈజ్
గ్రూపింగ్ అనొచ్చు లేదా ప్యాకింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ప్లస్ యాట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. చెప్తా దాని గురించి నేను. ఫంక్షనల్ కాంపనెంట్స్ అర్థమైంది కదా, ప్లస్ యాట్రిబ్యూట్స్. ఓకే, ప్యాకింగ్ ఆర్ గ్రూపింగ్ అనొచ్చు. గ్రూపింగ్ అని ఎక్కువ వాడుతూ ఉంటాం. గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ప్లస్ యాట్రిబ్యూట్స్ into a single unit. Okay, into a single unit. ఇప్పుడు this unit structure accepts an input comma process it and generates output. ఇప్పుడు చూడండి, మీరు గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ అనేది చెప్పేసాం మీకు. అట్రిబ్యూట్స్ గురించి మళ్ళీ వస్తా. అదొక సింగిల్ యూనిట్ లా తయారు చేస్తాం. ఈ యూనిట్ కే బిహేవియర్ ఉంటుంది. సో ఈ ఎన్కాప్సులేటెడ్ యూనిట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఒక ఇన్పుట్ ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దానికి తగ్గట్టుగా అవుట్పుట్ ఇచ్చింది. సపోజ్ ఇప్పుడు ఏసీ తీసుకున్నాం అనుకోండి. ఏసీకి జనరల్ గా మనం ఇన్పుట్ ఏమి ఇస్తాము? పవర్ ఆన్ చేస్తాం. పవర్ ని ఇన్పుట్ ని ఎలక్ట్రిసిటీని ఇన్పుట్ గా తీసుకొని ఓకే, దాని తర్వాత అవుట్పుట్ ఏమి ఇచ్చింది? అది ఒక కూలింగ్ ఎయిర్ ఇచ్చింది. ఇవి కాకుండా ఇంకా కంట్రోలింగ్ మెకానిజంలో కొన్ని ఉంటాయి ఇచ్చేవి. ఏంటి? అర్థం కాదు అంటే ఏమన్నది? ఓకే, నేను అనేది కంట్రోలింగ్ కి మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి? దానికి కంట్రోల్ చేయడానికి రిమోట్ లో హై లో అదే ఉంటాయి కదా, టెంపరేచర్ నెంబర్స్ ఉంటాయి. 20, 18, 23, 24, 25, 26. దీన్నే యాట్రిబ్యూట్ అంటారు. ఈ యాట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే దాని బిహేవియర్ ని కంట్రోల్ చేస్తుంది. యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది? అది ఎక్కువ కూలింగ్ ఇవ్వాలా, తక్కువ కూలింగ్ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలనేది డిసైడ్ చేసేది ఎవరు? ఆ యాట్రిబ్యూటే. అర్థమైనా? సో ఇప్పుడు కార్ తీసుకున్నారు అనుకోండి. కార్ మొత్తం ఒక ఎన్కాప్సులేటెడ్ యూనిట్. దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? స్టీరింగ్ అని, ఇంజిన్ అని, ఇంకా బ్రేక్స్ అని, అలాగే గియర్ బాక్స్ అని, ఓకే, యాక్సలరేటర్ అని, ఇలా చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు కార్ కి మనం గేర్ నెంబర్ ఇచ్చేదాన్ని బట్టి అది ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది డిసైడ్ అయ్యింది. ఆ గేర్ నెంబర్ అనేది ఏంటంటే ఒక యాట్రిబ్యూట్. అంటే ఒక ఎన్కాప్సులేటెడ్ ఫంక్షనల్ కాంపనెంట్ ని ఒక ఎన్కాప్సులేటెడ్ యూనిట్ లో ఫంక్షనల్ కాంపనెంట్స్ అన్ని పెట్టి కనెక్ట్ చేసినాక ఈ యూనిట్ కి మనం కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి. ఈ యాట్రిబ్యూట్ వాల్యూని బట్టి దీని బిహేవియర్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకొని ప్రాసెస్ చేసి అకార్డింగ్లీ అవుట్పుట్ ని ఇచ్చేది అది. ఓకే, ఇది జనరలైజ్డ్, వెరీ జనరలైజ్డ్ కాన్సెప్ట్. ఎన్కాప్సులేషన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటారు. యాక్చువల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. పాలిమార్ఫిజం అనేది తర్వాత వస్తుంది. పాలిమార్ఫిజం అనేది ఫ్యూచర్ లో వస్తుంది, ఇప్పుడు అసలు టచ్ కూడా చేయను. ఓకే, ఆ కాన్సెప్ట్ ని ఎలా వాడుతున్నాం అనేది ఫ్యూచర్ లో వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ని తీసుకొని చాలా మంది వాళ్ళ టెక్నాలజీలని డెవలప్ చేశారు. ఇప్పుడు మనం బీపీఎం మోడల్ని తీసుకొని పెగా సిస్టమ్స్ ఒక ప్రోడక్ట్ తయారు చేసింది, యాపిఎన్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, వేరే వేరే వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేశారు కదా బీపీఎం తీసుకొని. అట్లాగే ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో, లాంగ్వేజ్ ని డెవలప్ చేయాలనుకునే వాళ్ళు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే మోడల్ని తీసుకొని ఒక సిస్టమ్ అది, ఆ సిస్టమ్ మోడల్ని తీసుకొని వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఆ మోడల్ ఫాలో అయ్యేలాగా డెవలప్ చేశారు. ఆ మోడల్లో చెప్పిందే దాన్ని తీసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు ఎలా డెవలప్ చేశారంటే క్లాస్ అని పేరు పెట్టారు దానికి. ఎన్కాప్సులేషన్ ని మనం టెక్నాలజీలో ఏమంటాం? క్లాస్. అంటే ఎన్కాప్సులేషన్ డెఫినిషన్, ఎన్కాప్సులేషన్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్, అంతే కదా, దాంట్లో డౌటే లేదు. ఎన్కాప్సులేషన్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్. మరి ఎన్కాప్సులేషన్ ఎక్కడ, క్లాస్ ఎక్కడ? ఎన్కాప్సులేషన్ అనేది మోడల్లో చెప్పబడింది, దాన్నే రియాలిటీలో టెక్నాలజీలోకి తీసుకొస్తే ఒక కాన్సెప్ట్ అయింది. ఏం కాన్సెప్ట్ అయింది? క్లాస్ అనే కాన్సెప్ట్ అయింది. అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్. క్లాస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అంటే సింగిల్ యూనిట్. దిస్ యూనిట్ స్ట్రక్చర్ యాక్సెప్ట్స్ ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ అండ్ జనరేట్స్ అవుట్పుట్. ఆ డెఫినేషన్ రెండు ఒకటే, ఎందుకంటే రెండు ఒక్కటే కాబట్టి. అదేమో బ్లూ ప్రింట్, ఇదేమో రియాలిటీ. ఓకేనా? రియాలిటీ అంటే మన లైఫ్ కాదు, టెక్నాలజీలో ఒక కాన్సెప్ట్. ఓకే, స్క్రీన్ కనబడుతుందా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ? ఎవ్రీ వన్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ మై స్క్రీన్. ఒకవేళ మీకు కనబడకపోతే మీ సైడ్ మ్యాక్సిమైజ్ చేయండి,
మీ సైడే ఉంటాయి ఆప్షన్స్. Yes, yes, we can see. కనబడట్లేదంటే రీకనెక్ట్ అవ్వండి, రీస్టార్ట్ చేసి. ఖచ్చితంగా అందరికీ కనబడుతున్నాయి. ఓకే, ఎవరికైనా వాళ్ళు కనబడకపోతే మీ సైడ్ ఏదో ఇష్యూ ఉంటుంది, ఒక్కసారి చూడండి. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యాప్సులేషన్, అంతే, ఇక్కడ డౌటే లేదు దాంట్లో. ఓకే, సారీ రివర్స్ పెట్టాను, అది ఇటైనా ఇది అటైనా పర్లేదు కానీ, బట్ క్లాస్ గురించి మాట్లాడినప్పుడు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్టే క్లాస్ గా వచ్చింది మనకి. టెక్నాలజీలోకి వచ్చేప్పటి క్లాస్ అని మాట్లాడదు. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని వేటిల్లో క్రియేట్ చేయాలి? క్లాసెస్ లో క్రియేట్ చేయాలి. అంటే మనకి ఒక పని అయింది ఇంతకు ముందు, ఏంటిది? అప్లికేషన్ క్రియేట్ చేయడం అనే పని అయింది. రెండో పని ఏంటి? ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేసే లోపు రెండోది ఏం చేయాలి? క్లాసెస్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పినప్పుడు అప్లికేషన్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పా. ఇప్పుడు దాన్ని కొంచెం మనం మారుస్తాం. ఏమని మారుస్తాం అంటే, అప్లికేషన్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్ ఉన్నాయన్నమాట నిజమే, కానీ అప్లికేషన్ లోపల క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అర్థమైందా? అంటే ఇవన్నీ రూఫ్స్ అన్నమాట. అప్లికేషన్ అనేది మొత్తానికి ఒక రూఫ్ అయితే దాని లోపల చాలా క్లాసెస్ ఉండి ప్రతి క్లాస్ లో కొన్ని కొన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు అట్లా మనకి అప్లికేషన్ లోపల ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనే దానికన్నా అప్లికేషన్ లో క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లో ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అప్లికేషన్ మీకు అక్కడికి వస్తుందా? ఫస్ట్ రోజుకి వస్తుందా? అప్లికేషన్ కంటైన్స్ classes. Application contains what? Classes. Then class contains functional components. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి అప్లికేషన్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఓవరాల్ గా చూస్తే ఒక లెవెల్లో అప్లికేషన్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్, అది కూడా కరెక్టే, కానీ ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం ఒక లెవెల్ కంప్లీట్ చేసాం మన ప్రాక్టికల్లో, అప్లికేషన్ క్రియేట్ చేయడం అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్ళి ఇంకోటి ఏం చేయాలి? క్లాసెస్ చేయాలి. ఏం చేయాలి? క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? ఫంక్షనల్ కాంపోనెంట్స్ రావాలి. కానీ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు వెన్ వి క్రియేట్ న్యూ అప్లికేషన్ ఏం జరిగిందంటే, పెగా హ్యాస్ క్రియేటెడ్ some classes ఆటోమేటిక్గా కొన్ని క్లాసెస్ అది క్రియేట్ చేసి పెట్టేసింది. మనం ఎప్పుడైతే అప్లికేషన్ క్రియేట్ చేసామో దాంతో పాటు అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ చేసింది మనకు తెలుసు, ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది అది కూడా తెలుసు, ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసింది అది కూడా తెలుసు. మనకు తెలియంది ఇంకోటి కూడా ఇంకా చాలా క్రియేట్ అయినాయి. వాటిలో నెక్స్ట్ స్టెప్ వేస్తే మనం చూస్తే క్లాసెస్ కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు చూడండి, నేను ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి ఎక్కడికి వచ్చాం? మనం యాప్ ఎక్స్ప్లోరర్కే వచ్చాం. కరెక్ట్గా రావడం మీకు డెవ్ స్టూడియోకి వచ్చి యాప్ ఎక్స్ప్లోరర్కి వచ్చాం. వచ్చినప్పుడు క్లాసెస్ అని ఇక్కడ లోడ్ అయినాయి. ఏం లోడ్ అయినాయి? క్లాసెస్. ఇప్పుడు ఈ లోడ్ అయిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని? చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీకు ఊరికే బ్యాక్ స్పేస్ కొడతా, మీకు తెలియాల్సిన పని లేదు. నావిగేషన్ సంగతి రాదు. ఎన్ని క్లాసెస్ క్రియేట్ అయినాయి? చాలా క్రియేట్ అయినాయి యాక్చువల్గా, కానీ ఇవన్నీ మనం పట్టించుకోము. ఇప్పుడు ప్రజెంట్ బిగినర్గా మనం ఓన్లీ ఈ 3 లెవెల్సే చూస్తాం కొన్ని రోజుల వరకు. మిగతా లేయర్స్ అనుకోండి, మిగతా లేయర్స్ని గోయింగ్ ఫార్వర్డ్ చూస్తా వెళ్తాం. ఈ 3 లేయర్స్ ఏంటనేది కొంచెం సేపట్లో చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఫర్దర్గా ఇమీడియట్గా మాన్యువల్గా క్లాస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకని లేదు? ఆటోమేటిక్గా అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అయినాయి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్ కొన్ని క్లాసెస్ క్రియేట్ చేసింది కదా మన అప్లికేషన్, అంటే మన అప్లికేషన్కి సంబంధించినవి. ఇవి ఓటీపీనా యూజర్ డిఫైన్డా? యూజర్ డిఫైన్డ్, ఓటీపీ కాదు. ఓటీపీ అంటే ఎక్కడ ఉండాలి? పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ఉంటే ఓటీపీ, మన అప్లికేషన్లో ఉంటే మనం క్రియేట్ చేసినవి. కాదే మనం మాన్యువల్గా చేయకుండా రైట్ క్లిక్ సో నావిగేషన్స్ ఫాలో అవ్వకుండా అదే చేసుకుంది చక్కగా. కొన్ని లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ ఏమేమైతే అవసరం అవుతాయో జనరల్గా ఆ లేయర్స్ అన్ని క్రియేట్ చేసింది. దాంట్లో ఒకటే లేయర్ పట్టించుకోబోతున్నాం మనం. కొన్ని రోజుల వరకు ఒకటే లేయర్ మీద వర్క్ చేయబోతున్నాం, తర్వాత వేరే లేయర్స్కి వెళ్తాం. అందరూ ఫాలో అవుతున్నారా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవ్రీవన్ ఏబుల్ టు ఫాలో ఇన్ఫర్మేటివ్ సెషన్ అబౌట్ ఇది. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఈ మొత్తం టాపిక్స్ పెగా మొత్తం నేర్చుకునే వరకు ఈ కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో చాలా ఈజీ, డెడ్ ఈజీ ఆ కాన్సెప్ట్స్ వాడడం అనేది. ఇప్పుడు అయిపోయింది. సరే, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి, జనరల్గా చేసా, దాంట్లో క్లాసెస్ క్రియేట్ చేయాలి. సరే, వీడియో చేశాడు, ఏమేమి లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేశాడో ఐ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. బై షోయింగ్ ఇట్. ఓకే,
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కాకుండా ఓ పని చేస్తాను, ఈ క్లాసెస్కి సంబంధించి ఒక డాక్యుమెంటేషన్ చేస్తాను, బికాస్ ఐ వాంట్ టు టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ షో యూ. ఓకే, థియరీ డాక్యుమెంట్ అంతవరకు చాలు కదా. సో అండర్స్టాండింగ్ ద క్లాసెస్ that are being created while we have created a new application. While we have created a new application, ఏమేం క్లాసెస్ క్రియేట్ అయినాయో వాటిని అర్థం చేసుకోబోతున్నాం, అంటే ఊరికే హై లెవెల్లోనే అర్థం చేసుకోబోతున్నాం. బ్యాచ్ నెంబర్ 623. ఓకే, ఇది ప్రాక్టికల్ కిందకు వచ్చిద్దా అంటే థియరీయే, కానీ కొంచెం మీకు అర్థం కావడం కోసం ఇస్తున్నా ఇలా. December 16. ఓకే, ఇప్పుడు వినండి, ఇప్పుడు చూడండి మీరు. I'll make it big size. I'm sorry, I'll make it big size and I'll put it like a heading. ఓకే, ఇప్పుడు చూడండి మీరు. సో లాగిన్ టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, కామా అక్కడి నుంచి వెళ్దాం డెవ్ స్టూడియో, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం యాప్ ఎక్స్ప్లోరర్. We can see there, we can see the 3 classes loading. How many? 3 classes loading చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళగానే మీరు ఎవరైనా మీరు లాగిన్ అయ్యి వెళ్ళి చూడండి, 3 క్లాసెస్ లోడ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మధ్యలో హైఫన్ ఉంది కదా, అదే కనెక్ట్ చేసేది. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. స్టార్ ఒక క్లాస్ అయితే, స్టార్ ఆటో ఒక క్లాస్ అయితే, వర్క్ ఒక క్లాస్ అయితే, ఇట్లా 3 కలిపి మనకి లోడ్ అయినాయి. ఆ 3 కలిపి లోడ్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను చెప్తా స్లోగా. ఓకే, నేను స్క్రీన్ షాట్ ఇచ్చి దెన్ ఈ క్లాసెస్ ఏంటనే చెప్తా. దీనికన్నా ముందు చిన్న పాయింట్ ఏంటంటే, జనరల్గా రియల్ వరల్డ్లో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఇట్ లెవెల్స్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దాని లెవెల్స్ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పి వి విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, దీనికన్నా ముందే పెట్టచ్చు కావాలంటే దాన్ని. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ లెవెల్స్ అండ్ ఇట్స్. ఫస్ట్ ఆర్గనైజేషన్ అనే మాటకు అర్థం ఏంటో చెప్పండి నాకు. చాలు, జనరల్ గా మీరు డే టు డే లైఫ్ లో వింటూనే ఉంటారు. వర్క్, కంపెనీ. ఒక కంపెనీ అన్నాం, సింపుల్ గా ఏమన్నాం, ఒక కంపెనీని ఆర్గనైజేషన్ అన్నాం. కాకపోతే ఇక్కడ కొంచెం ఆర్గనైజేషన్ కి కొంచెం మారిస్తే, ఆర్గనైజేషన్ ఈజ్ టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ. కంపెనీ అంటే ఒక ఎంటిటీగా, టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ అంట. అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి, అదే టాటా ఇండస్ట్రీస్ తీసుకోండి. టాటా ఇండస్ట్రీస్ అనేది ఒక పెద్ద ఎంటిటీ, దాని కింద చాలా కంపెనీస్ ఉన్నాయి. దానిలో టాటా టెలికాం ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా కన్సల్టెన్సీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, కన్సల్టెన్సీ సర్వీసెస్, అలా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, దాని తర్వాత టాటా ఎలక్ట్రానిక్స్, దాని తర్వాత టాటా కన్స్యూమర్ గూడ్స్, ఓకే, టాటా పవర్ అని, ఇలా చాలా ఉన్నాయిగా. ఇవన్నీ డివిజన్స్ అవుతాయి. ఈ డివిజన్స్ లోపల యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో 3 లెవెల్స్ ఉంటాయి: ఆర్గనైజేషన్, డివిజన్, సెక్షన్స్. డివిజన్స్, 1 or more డివిజన్. ఒకటే ఆర్గనైజేషన్, 1 or more డివిజన్స్. యూనిట్స్, 1 or more యూనిట్స్. ఒక డివిజన్ లో మల్టిపుల్ యూనిట్స్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్తా, వినండి. ఓకే, ఆర్గనైజేషన్ అనేది ఒక మూవీని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌస్ అనుకోండి. ఏదో మైత్రి మూవీ మేకర్స్ అని ప్రొడక్షన్ హౌస్ ఉంటుందిగా, ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది కానీ, వార్నర్ బ్రదర్స్ అని, ఓకే, డిస్నీ అని, ఇలా ప్రొడక్షన్ హౌస్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. అది మొత్తం ఇక బిజినెస్ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు మీద వెళ్తుంది. అవునా? ఓకే, ఆర్గనైజేషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సుబ్రావ్ అండ్ యు ఆర్ వెల్కమ్. అండ్ హియర్ యు గో నౌ. ఆర్గనైజేషన్ అనేది మూవీ ప్రొడక్షన్ హౌస్ అనుకోండి. దాంట్లో డివిజన్స్ ఏముంటాయి అంటే, డివిజన్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాడు. మూవీ ప్రొడక్షన్ హౌస్ వాడి సేల్స్ చేసుకోవడానికి ఎవరితో కనెక్ట్ అవుతాడు? డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు డివిజన్స్. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సేల్స్ జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సినిమా థియేటర్స్ కి వెళ్ళాలి. దట్ ఈస్ యూనిట్ లెవెల్. ఈ 3 లెవెల్స్ లో ఎవరికి సేల్స్ చేసే అథారిటీ ఉంది? ప్రొడక్షన్ హౌసా? థియేటర్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిజినెస్, సుధీర్ పేపర్ తీసుకొచ్చావా? ఓకే, గుడ్. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీకు అర్థమైతేనే సినిమా అని చెప్పాను నేను. నాకు అసలు సినిమాలు అంటే చిరాకు.
business transactions can be done only in unit. Can be initiated అన్నామా, initiated అంటే అర్థం ఏంటి? initiated అంటే ఓన్లీ అట్ యూనిట్ లెవెల్ స్టార్ట్ చేయడం, ట్రిగ్గరింగ్. ఓకే, ఇప్పుడు మరి ఆర్గనైజేషన్ డివిజన్ ఎందుకు? ఈ బిజినెస్ జరగడానికి సప్లయర్స్ అందరూ ఆర్గనైజేషన్ డివిజన్సే. ఇప్పుడు ఒక కంపెనీ ఎంత పెద్దది అనే దాన్ని బట్టి ఎన్ని డివిజన్స్ ఉండాలని డిసైడ్ అయింది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక కార్ల కంపెనీ తీసుకోండి. టెస్లా అనే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. టెస్లా అనేది ఆర్గనైజేషనే. అక్కడికి వెళ్ళి నాకు కార్ కొనాలంటే వాడు ఏమి ఇవ్వడు నాకు. సరే, దాని దగ్గర నుంచి నేను కొంచెం కింద లెవెల్కి వచ్చి స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాను అనుకోండి, నేను కార్ కొనుక్కోవాలని. వాడు కూడా ఏమంటాడు? మేము కూడా అమ్మమనే చెప్తాడు. వాడేం చెప్తాడు? మీ ఊళ్ళో బయట అవుట్లెట్ ఉంటుంది, వెళ్ళంటాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? బయట డీలర్ అవుట్లెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కార్ కొనాలంటే వాడు అవుతాడు. మరి టెస్లా తయారు చేసింది కానీ దానికి అమ్మే రైట్ లేదు, గుర్తుపెట్టుకోండి. మేబీ ఆడే కింద లెవెల్ యూనిట్ పెట్టుకోవచ్చేమో కానీ డైరెక్ట్గా ఆర్గనైజేషన్లో అమ్మడానికి లేదు. కింద లెవెల్స్కి ఇలా రావాల్సిందే ఎక్కడైనా, ఏ ప్రొడక్ట్ అయినా అంతే ఎక్కడైనా. సో దట్స్ అ బేసిక్ స్ట్రక్చర్ వి ఫాలో. ఆర్గనైజేషన్ డివిజన్ లో రీయూజబుల్ కాంపనెంట్స్ ఉంటాయి. రీయూజబుల్ అంటే డివిజన్స్ కి, యూనిట్స్ కి సప్లై చేసే కాంపనెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి డివిజన్ కి వచ్చి డిఫరెంట్ డివిజన్స్ నుంచి డిఫరెంట్ యూనిట్స్ కి వెళ్తాయి. అంటే ఆర్గనైజేషన్ డివిజన్ లో ట్రాన్సాక్షన్స్ జరగవు. ఆర్గనైజేషన్ డివిజన్ లో నో ట్రాన్సాక్షన్స్ క్యాన్ బి ట్రిగ్గర్డ్ ఆర్ ఇనిషియేటెడ్. వాళ్ళు అసలు చేయరు. జనరల్ స్ట్రక్చర్ అది. ఓకే, అర్థమైంది కదా? అట్లాగే ఇప్పుడు మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు క్లాసెస్ క్రియేట్ అయినాయి కదా. 3 క్లాసెస్ క్రియేట్ అయినాయి. ఎన్ని? సరే, చాలా క్లాసెస్ క్రియేట్ అయినాయి. 3 లోడ్ అవుతున్నాయి మెయిన్ గా. ఈ 3 లోడ్ అయ్యే క్లాసెస్ గురించే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. మీకు క్లాసెస్కి వచ్చేసాం. బ్యాక్ టు క్లాసెస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చెప్పి. సో ద 3 క్లాసెస్ లోడెడ్ టుగెదర్ ఆర్ దీస్ ఆర్ ద 3 క్లాసెస్. ఇప్పుడు వీటిని ఎలా చదవాలంటే, ఫస్ట్ క్లాస్ 1 ఏంటి ఇక్కడ క్రియేట్ అయిన వాటిల్లో? ఫస్ట్ 1 స్టార్ ని టాప్ లెవెల్, మన అప్లికేషన్ కి అదే టాప్ లెవెల్ క్లాస్. దిస్ ఈజ్ టాప్ మోస్ట్ క్లాస్ ఆఫ్ అవర్ అప్లికేషన్. కి, మన అప్లికేషన్ కి టాప్ మోస్ట్ క్లాస్. దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ క్లాస్. దిస్ ఈజ్, మీకు గుర్తుందా, మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ పేరు ఇచ్చాం, దాని పేరుతోనే క్లాస్ క్రియేట్ అయింది. ఓకే, ఇంకా డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను. రెండోది ఏంటిది? స్టార్ ఆటో. మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో పోల్చితే ఇది ఏంటి? డివిజన్. దిస్ ఈజ్ డివిజన్ లెవెల్ క్లాస్. దీన్నే అప్లికేషన్ క్లాస్, అందుకనే నేను చెప్తా మీకు అప్లికేషన్ క్లాస్ అని కూడా అంటారు. మీకు గుర్తుందా, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఐడి వచ్చింది. ప్రతిదానికి నేను ఐడి వచ్చింది అన్నాను. ఏం ఐడి వచ్చింది? అప్లికేషన్ ఐడి. స్టార్ ఆటో గుర్తుందా? మీకు కావాలంటే బ్యాక్ సైడ్ స్క్రీన్ షాట్స్కి వెళ్ళి చూసుకోండి. అదే పేరుతో కదా క్లాస్ క్రియేట్ అయింది. స్టార్ ఆటో అనే కదా క్రియేట్ అయింది. అంటే ఈ క్లాస్ క్రియేట్ అయిన దాని పేరు, అప్లికేషన్ ఐడి పేరు మ్యాచ్ అవుతున్నాయా? అందుకే దాన్ని అప్లికేషన్ క్లాస్ అన్నాం. మామూలుగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వైజ్ వస్తే డివిజన్ లెవెల్, డివిజన్ లెవెల్ కదా. అప్లికేషన్ క్లాస్ అని ఎందుకని అంటున్నాను మీకు డౌట్ రావచ్చు. ఈ క్లాస్ పేరు, ఈ అప్లికేషన్ పేరు ఒకటే, అందుకని దాన్ని ఏమంటున్నాం? అప్లికేషన్ క్లాస్. మనం మన అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ గమనించుంటే మీకు అప్లికేషన్ ఐడి చూపించాను నేను. ఓకే, అబ్సెంట్ అయిన వాళ్ళు జస్ట్ నో ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. వర్కర్, ఈ క్లాస్ పేరు కూడా చూడండి, వర్క్ అనే ఆటోమేటిక్ గా తీసుకుంది సిస్టమ్. మనం మార్చి ఉండొచ్చు, నేను మార్చలేదు. మార్చలేదు. వర్క్ అనే మాటకు అర్థం ఏంటి? ట్రాన్సాక్షన్. సింబాలిక్ గా ఈ క్లాస్ లోనే వర్క్ ప్రాసెస్ అయ్యి స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పడానికి ఇది ఏం చేశాడు? వర్క్ అని పెట్టాడు. దిస్ ఈజ్ యూనిట్ లెవెల్ క్లాస్. దిస్ ఈజ్ ద క్లాస్ వేర్ ట్రాన్సాక్షన్ గెట్స్ ఇనిషియేటెడ్, ప్రాసెస్డ్ అండ్ క్లోజ్డ్ అని. ఇక్కడే ఇనిషియేట్ అయింది, ఇక్కడే ప్రాసెస్ అయింది, ఇక్కడే క్లోజ్ అయిపోయింది. ఐఎమ్ సారీ, ఇనిషియేటెడ్. ఓకే, ప్రాసెస్డ్ అండ్ క్లోజ్డ్. ఓకే, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ద వర్క్
దాన్ని వర్క్ క్లాస్ అంటాం. మనం ఏమంటాం? ద వర్క్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఇది టెక్నికల్ గా మీకు అర్థం కాదు, ఎందుకు ఈ మాట వాడాడని అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం ముందే. క్లాస్ గ్రూప్ అని కూడా మాట్లాడొచ్చు, దాన్ని వర్క్ క్లాస్ అనొచ్చు, క్లాస్ గ్రూప్ అనే మాట కూడా వాడచ్చు. దానికి టెక్నికల్ గా ఎందుకు అలా అన్నాడు అనేది కొంత టైం పడుతుంది మీకు తెలియడానికి. జస్ట్ ఆ మాట గుర్తుపెట్టుకోండి, మైండ్ లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఆర్గనైజేషన్ డివిజన్ ఎందుకు, ఆర్గనైజేషన్ క్లాస్ ఎందుకు, వర్క్ క్లాస్ ఎందుకు చెప్పాను నేను. ఆర్గనైజేషన్ కామా డివిజన్ క్లాసెస్ ఎందుకు? ఇప్పుడు ఫంక్షనాలిటీస్ ఎక్కడ ఉంటాయి? క్లాసు, ఇప్పుడు అది ఆర్గనైజేషన్ అయినా డివిజన్ అయినా క్లాస్ లో ఫంక్షనాలిటీస్ ఉంటాయి. కెన్ హ్యావ్ రీయూజబుల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే రూల్స్ అన్నమాట. పెగాలో దేన్నైనా మనం ఏమంటాం? రూల్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ ఇంటూ వర్క్ క్లాస్. ఇంటూ విచ్ క్లాస్ అంటే కదా, వర్క్ క్లాస్ లోకి యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఎలా యాక్సెస్ చేసుకోవాలో నేను చెప్తా, అది నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చేది. ఇంతవరకు అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి జస్ట్ అక్కడ ఏముంది అనేది మీకు చూపించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఒకవేళ మనం ఇవన్నీ క్రియేట్ అవ్వకుండా ఉంటే, మనమే మాన్యువల్గా చేసి ఉంటే ఇలాగే చేసి ఉండేవాళ్ళం. అర్థమైనా? మనమే మాన్యువల్గా చేసి ఉంటే ఈ లెవెల్స్ అన్ని చేసి ఉండేవాళ్ళం. అంత పని లేకుండా వాడే ఇచ్చాడు నీట్గా. ఓకేనా? ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు చూడండి ఇక్కడ యూ కమ్ బ్యాక్ హియర్. ఓకే, అయిపోయింది ఇది. ఇంతవరకు అందరికీ క్లియరా? ఎవ్రీ వన్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళ అందరికీ క్లియరా ఇక్కడ వరకు? గుడ్డా? ఓకే, ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం మనం. సరే, ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నాయి, డివిజన్లో ఉన్నాయి, యూనిట్లోకి యాక్సెస్ చేయండి. జనరల్గా ఆర్గనైజేషన్లో ఉన్నవి ఏవైనా డివిజన్లోకి యూనిట్లోకి రెండింటికి యాక్సెస్ అవుతుంది. వాటర్ ఫాల్ అనుకోండి, పైన ఉన్న వాటర్ కిందే పడింది, అంతే కదా. ఆర్గనైజేషన్లో ఉన్నది ఏదైనా కిందకి సప్లై అవుతుంది. ఓకే, యాక్సెసిబులే. డివిజన్లో ఉన్న యూనిట్లోకి యాక్సెస్ అవుతాయి, కానీ రివర్స్ ఉండదు. వాటర్ రివర్స్లో వెళ్ళదుగా, వెళ్ళిద్దా? కింద నుంచి పైకి వెళ్తుంది కదా వాటర్, అలాగే కింద నుంచి పైకి యాక్సెసిబిలిటీ ఉండదు ఏ కాంపోనెంట్స్కైనా. మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఎట్లా అయితే గ్రాండ్ ఫాదర్కి ఉన్న ప్రాపర్టీని ఫాదర్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఫాదర్కి ఉన్న ప్రాపర్టీ గ్రాండ్ ఫాదర్కి ఉన్న ప్రాపర్టీ గ్రాండ్ సన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టెక్నాలజీ కూడా, అసలు టెక్నాలజీ అంతా బిల్డ్ అయింది మన రియల్ లైఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ని బట్టే బిల్డ్ అయింది. అలాని చైల్డ్కి ఉన్న ప్రాపర్టీని ఫాదర్ యాక్సెస్ చేసే లీగల్ రైట్ లేదు, సక్సెషన్లో వెళ్ళాలనేం లేదుగా, లేదు. అలాగే టెక్నాలజీలో కూడా కింద క్లాస్లో ఉన్న ఫీచర్స్ని పైన క్లాస్లో యాక్సెస్ చేయలేము, పైన క్లాస్లో యాక్సెస్ చేయలేము. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను వినండి. అసలు ఎందుకు పైన కింద అనే మాట రావచ్చు మీకు. జనరల్గా ఒక చిన్న డయాగ్రామ్తో చెప్పేస్తే అర్థమైపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక క్లాసు పైన లెవెల్లో అనుకోండి. ఇప్పుడు కింద లెవెల్లో 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి. కింద లెవెల్లో 2 క్లాసెస్ ఉంటే మీకు పైన లెవెల్లో ఏదైతే క్లాస్లో ఉండే ఫీచర్ ఉంటుందో కాంపోనెంట్ ఈ లెవెల్కి యాక్సెస్ అయిద్ది, అలాగే ఈ లెవెల్. ఎప్పుడైతే కింద 2 లెవెల్స్కి కామన్ కాంపోనెంట్ అవసరం అయిద్దో ఈ రెండిట్లో క్రియేట్ చేయకుండా పైన క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏంటి? ఇద్దరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాదర్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే ఇద్దరు చిల్డ్రన్ వాడుకోవచ్చు దాన్ని. ఓకే, అట్లా. కానీ పక్కన ఉన్న క్లాసెస్లో ఫీచర్స్ ఒకదానికొకటి యాక్సెస్ కావు, కింద నుంచి పైకి కూడా యాక్సెస్ కావు. ఈ కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటారు. ఏమంటారు ఈ కాన్సెప్ట్ని? ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఇస్ అ కాన్సెప్ట్ విచ్ helps a class to inherit from another class. Okay, top level class is said to be parent class, bottom level classes are said to be children or ఒకటైతే child class అంట. Child class can access the functional components of parent class but not vice versa. Okay, a child cannot access sibling class properties, features. ఒక బ్రదర్ ఇంకో బ్రదర్ ప్రాపర్టీని తీసుకోవడానికి రైట్ లేదు కదా. సేమ్ రియల్ లైఫ్ దాటి వెళ్ళాల్సిన పని లేదు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. పైగా మేము వర్క్ చేసేటప్పుడు కూడా అంతే. ఓకే, సో నెక్స్ట్ మీకు కొంచెం అంటే అన్ని వరుసగా మొత్తం చెప్పే ఇట్లా కొంత చెప్పి ఇంకో దానికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అన్ని కలపాలి మళ్ళీ మనం. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ డిఫైనింగ్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్ బిట్వీన్ 2 classes, 2 or more classes అని కూడా అనొచ్చు, మినిమం 2నే తీసుకుందాం. 2 classes where lower class inherits from
from higher class. Okay, higher class, so that okay, just wait. Okay, then higher class is said to be ఏమంటాం దాన్ని, పేరెంట్ క్లాస్. మన ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అంతే. అండ్ లోవర్ క్లాస్ ఈజ్ సెట్ టు బి చైల్డ్ క్లాస్. అడిషనల్ పాయింట్స్: a child class can access the rules of parent class but not vice versa. కింద నుంచి పైకి తీసుకోలేదు. ఓకే, 2 చైల్డ్ క్లాస్ ఒకదాని పక్కన ఒకటి ఉంటే తీసుకో. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్తాను నేను. ఏంటంటే ఒక క్లాసు ఇంకొక క్లాస్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేయడం అనేది జరగని పని జనరల్గా. ఓకే, ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఏమీ తీసుకోవడానికి అర్హత లేదు నాకు. మీరు నాకు బ్రదర్ అయ్యారనుకోండి, నాకన్నా సారీ మీరు నాకు అంటే పేరెంట్ అయితే, పేరెంట్ పొజిషన్లో ఉన్నారనుకోండి, అప్పుడు మాత్రమే నేను తీసుకోగలను. అంతే కదా? ఎవరన్నా నాకు పేరెంట్ పొజిషన్లో ఉంటేనే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకోగలను. వేరే ఎవరి దగ్గర నుంచి అది తీసుకోవచ్చా? అంటే ఒక క్లాస్కి స్వతహాగా వేరే ఏ క్లాసెస్ నుంచి తీసుకునే అర్హత లేదు. తీసుకోగలగాలి, యాక్సెస్ చేయగలగాలంటే వాట్ మస్ట్ బి దేర్? పేరెంట్ అయి ఉండాలి, అంటే ఇన్హెరిటెడ్ అయి ఉండాలి. ఇఫ్ ఏ క్లాస్ వాంట్స్ టు యాక్సెస్ ద ఫీచర్స్ అంటే రూల్స్ అనుకోవచ్చు, ఫీచర్స్ ఆఫ్ అనదర్ క్లాస్, దేర్ మస్ట్ బి ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్డ్ బిట్వీన్ ద క్లాసెస్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్దర్ పాయింట్స్ డిస్కస్ చేసేందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్లాస్ ఇంకో క్లాస్ నుంచి ఫీచర్స్ యాక్సెస్ చేయాలంటే ఒకటే ఒక అప్రోచ్, ఇన్హెరిటెన్స్ అనే అప్రోచ్ లేకుండా చేయలేము. ఓకేనా? ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందండి, అప్లికేషన్లో 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటే అప్లికేషన్ అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నట్టు అనుకోవచ్చు. ఒకే ఇంట్లో ఇద్దరుండి పేరెంట్ చైల్డ్ కాదు, అన్నదమ్ములు యాక్సెస్ చేసుకోవచ్చా? ప్రాపర్టీ జనరల్ లీగల్గా రైట్ ఉందా? లేదు. పంచుకోవడానికి అంటే లీగల్గా ఒకళ్ళదొకటికి తీసుకోవడానికి లేదు. అదే ఒకే ఇంట్లో అయినా ఇద్దరుండి పేరెంట్ చైల్డ్ అయితే చైల్డ్ పేరెంట్ నుంచి తీసుకోవచ్చు. అంటే అసలు ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గర తీసుకోవాలంటే పేరెంట్ చైల్డ్ ఎలా మ్యాండేటరీ, అట్లాగే ఒక క్లాస్ ఇంకో క్లాసు, అదే అప్లికేషన్ సంబంధించిన క్లాస్ నో ప్రాబ్లం. ఒక క్లాస్ ఇంకో క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ పెట్టే తీరాలి, కంపల్సరీగా ఉండి తీరాలి. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ముందే చెప్తున్నా. ఈ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ క్లియర్ సో ఫార్? ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, అసలు ఎందుకు ఈ గోల్ అంతా, ఇన్ని క్లాసెస్ ఎందుకు? ఒకటి చాలుగా. ఒక క్లాస్ క్రియేట్ చేసి నాకేమేం కావాలో మొత్తం దాంట్లోనే క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటా కదా, ఇన్ని క్లాసెస్ ఎందుకు అనే డౌట్ రావచ్చు మనకి. ఓకేనా? ఒక అప్లికేషన్ చేశా కదా, బాగానే ఉంది కదా, దాంట్లో ఒక క్లాస్ పడేస్తా, దాంట్లో నాకు ఏమేం చెప్తారో మొత్తం అన్ని క్రియేట్ చేస్తా, ఎగ్జిక్యూట్ చేసుకుంటా, అన్ని ఒకదాని నుంచి చాలా ఫంక్షనాలిటీస్ కనెక్ట్ చేసుకుంటా, బాగా వర్క్ అయితే అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ గుడ్. మరి మల్టిపుల్ క్లాసెస్గా ఎందుకు మార్చాలి? ఒక క్లాస్ సరిపోదా? ఎందుకు ఇన్ని క్లాసెస్ క్రియేట్ చేయమంటారు ఒక అప్లికేషన్లో ఒక బిజినెస్ ఫంక్షన్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేయడానికంటే? చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మనం. ఓకే, ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? బ్యాంక్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ బ్యాంక్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవి రేపు పడతలే, ఈ రోజుకి ఇదే సరిపోయింది. బ్యాంక్ అనే ఒక ఎగ్జాంపుల్. మీరు జనరల్గా బ్యాంక్ అనే దాన్ని ఒక అప్లికేషన్ అనుకోండి. ఏమనుకుంటారో? ఒక బ్యాంక్ అనేది ఒక ఫిజికల్ బిల్డింగ్ ఊహించుకోండి. మీరు ఫిజికల్గా ఒక బిల్డింగ్ ఉందండి, అదే బ్యాంక్. ఆ బ్యాంక్ మొత్తంని ఒక అప్లికేషన్ అందాం. ఆ బిల్డింగ్ లోపల ఏముంటాయి? ఫిజికల్ బిల్డింగ్ అయితే బిల్డింగ్ లోపల ఏముంటాయి ఆలోచించండి. మీ ఇల్లు, మీ ఇంటి లోపల ఏముంటాయి? ఫర్నిచర్ ఉంటుందా? రూమ్స్ ఉంటాయి. ఏముంటాయి? రూమ్స్ ఉంటాయి. ఏముంటాయి? ఇప్పుడు బ్యాంక్ అనే బిల్డింగ్ ఒక అప్లికేషన్ అనుకుంటే దాంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈచ్ రూమ్ ని ఒక క్లాస్ అనుకోండి. ఈచ్ రూమ్ ని ఒక క్లాస్. బిల్డింగ్, బ్యాంక్ బిల్డింగ్ అయితే అప్లికేషన్ అయితే దీంట్లో ఏముంటాయి? రూమ్స్ ఉంటాయి. ఓకే, ఈ రూమ్స్ ఏమంటున్నాం మనం? క్లాసెస్ అంటున్నాం. ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? ఒక్కొక్క రూము ఏంటి? ఇప్పుడు బ్యాంకులో అడిగేది, ఇంట్లో బెడ్రూమ్కి ఇచ్చినట్లు కాదు. బ్యాంకులో ఒక రూమ్ అనుకోండి, అన్ని రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా బయట హాలు అదంతా ఉంటుందిలే, కానీ ఒక రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3, రూమ్ 4 అలా ఉన్నాయి అనుకోండి. ఏంటవి? డిపార్ట్మెంట్స్. ఏంటవి?
రూమ్స్ ఆర్ క్లాసెస్. దాన్నే మనం ఏమనుకోవచ్చు, ఒక్కొక్క రూమ్ ని డిపార్ట్మెంట్స్ అన్నమాట. అవి ఏంటివి? డిపార్ట్మెంట్స్. గుర్తుపెట్టుకోండి మాట, డిపార్ట్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఏం జరిగిద్ది? వర్క్ అక్కడే జరిగిద్ది. డిపార్ట్మెంట్ లో ఏం జరిగిద్ది? డిపార్ట్మెంట్ లో వర్క్ జరిగిద్ది. వర్క్ విల్ హ్యాపెన్ అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఏం జరుగుతాయి? ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీకు తెలిసిన డిపార్ట్మెంట్స్ చెప్పండి. బ్యాంక్ లో కౌంటర్ కాదురా, డిపార్ట్మెంట్స్. ట్రాన్సాక్షన్స్. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. పర్ఫెక్ట్. వాట్ ఇస్ దాట్? బ్యాంక్ లో. ఇన్సూరెన్స్ కన్నా ముందు ఇంకోటి చెప్పాలి మీరు. బ్యాంక్ అనగానే ఒక మాట గుర్తు రావాలి. లోన్. సేవింగ్ అకౌంట్స్, లోన్ డిపార్ట్మెంట్. లోన్, లోన్స్, అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్. డిబిటి పెడతాం. కరెక్ట్ కరెక్ట్, మీరు కరెక్ట్. అకౌంట్స్ అని పెడదాం మనం. ఏం పెడదాం అంటే ఒక సేవింగ్స్ అని ఇట్లా కానీ అసలు అన్ని రకాల అకౌంట్స్ ని ప్రాసెస్ చేసే ఒక డిపార్ట్మెంట్ అనుకొని అకౌంట్స్ డిపార్ట్మెంట్ అన్నాం. ఏమన్నాం? అకౌంట్స్ డిపార్ట్మెంట్, లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్. ఈ మూడు చాలు. మూడింటి తర్వాత ఇంకొకటి ఏదన్నా చెప్పండి నాకు, ట్రై చేయండి. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చా? హెచ్ఆర్ కూడా ఉండొచ్చు, ఫైనాన్స్ కూడా ఉండొచ్చు. నేను అన్ని రాయట్లా, కొన్ని రాస్తున్నా. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చా? ఓకే, ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఏం పనులు జరుగుతాయి? అకౌంట్ ఓపెనింగ్, అకౌంట్ క్లోజింగ్, అయ్యే కాకుండా ట్రాన్సాక్షన్స్ కూడా పడేద్దాం. డిపాజిట్స్, విత్డ్రావల్స్, ఇవన్నీ జరుగుతాయి అనుకుందాం. లోన్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతాయి మీరే చెప్పాలి. లోన్స్ ఇవ్వడము, లోన్స్ కంప్లీట్ చేయడము, లోన్ ఫినిష్ అదే క్లోజ్ చేయడము, లోన్స్ ఇవ్వడము, లోన్ ఇంకా ఆ లోన్స్ కి సంబంధించినవి అన్ని జరుగుతాయి. ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ ఇవ్వడము. ఓకే, అంటే డిఫరెంట్ ఇన్సూరెన్స్ వెళ్ళొచ్చు మనం, సబ్ యూనిట్స్కి వెళ్ళిపోవచ్చు కావాలంటే. అట్లా ఏం వెళ్ళట్లే నేను. సో ఇన్సూరెన్స్ ఇవ్వడము, ఇన్సూరెన్స్ ని క్లోజ్ చేయడము, ఇన్సూరెన్స్ ని రెన్యువల్ చేయడము, ఇట్లాంటి పనులన్నీ జరుగుతాయి. ఇది చెప్పండి నాకు. ఇప్పుడు వెరిఫికేషన్ లో ఏం జరుగుతాయి? డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, ఇంకా వేరే అడ్రస్ వెరిఫై చేయడం, ఎంప్లాయ్మెంట్ వెరిఫై చేయడం, ఇది శాలరీ డాక్యుమెంట్స్ కరెక్ట్ అయినా కాదా, ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నాడా లేదా, ఆ డాక్యుమెంట్స్ కరెక్టా కాదా, ఇలాంటి అసలు వెరిఫికేషన్ కి సంబంధించినవి జరుగుతాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 4 డిపార్ట్మెంట్లుగా ఎందుకు విడగొట్టాలి? మొత్తం కలిపి ఒక చోట చేసుకోవచ్చుగా. క్లమ్జీగా ఉంటది, కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే మీరు ఏది చేసినా పని ఎలా చేస్తున్నారు? ఒక ప్రాపర్ సెగ్రిగేషన్ చేస్తున్నారు. ఇంకా బెస్ట్, ఇంకా కొంచెం మన రియల్ లైఫ్లోకి వచ్చేస్తే, ఇప్పుడు మీకు ఒక కబోర్డ్ ఉంది. కబోర్డ్లో బట్టలు ఉన్నాయి. ఓకేనా? మన కబోర్డ్ కాదు, లేడీస్ కబోర్డ్. ఓకే, మన కబోర్డ్ అనుకోండి దారుణంగా ఉంటుంది. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే అది ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? పార్టీ వేర్ అని ఒక ర్యాక్ పెట్టుకుంటారు. ఆ ర్యాక్ పార్టీ వేర్ అని స్టిక్కర్ అంటిస్తారు. పార్టీ వేర్ అని అన్ని డ్రెస్సులు అక్కడే పెడతారు. ఓకే, దాని తర్వాత ఇంకొక షెల్ఫ్ లో ఇంకొక ర్యాక్ పెట్టేసి క్యాజువల్ వేర్ అని ఒక స్టిక్కర్ అంటిస్తారు. క్యాజువల్ వేర్ డ్రెస్సెస్ అని అక్కడ పెడతారు. దాని తర్వాత ఎథ్నిక్ వేర్ అని ఒక స్టిక్కర్ అంటిస్తారు. ఆ ర్యాక్ లో ఎథ్నిక్ వేర్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలా సర్దకుండా మొత్తం మనలా పెట్టేసుకుంటే కలిపి ఫైనల్ గా నేను తీసుకోగలను నాకు కావాల్సిన డ్రెస్. కాకపోతే టైం వేస్ట్. ఓకే, చాలా గజిబిజి గందరగోళం. ఇలా ఉండటం వల్ల ఏమైంది? క్లారిటీ ఉంది అంతే. ఏది కావాలో అక్కడికి వెళ్ళి టక్మని. ఇప్పుడు ఆ బట్టలు పెట్టుకున్న వాళ్ళే కాదు, బయట వాళ్ళు ఎవరినన్నా పిలిచి పార్టీ వేర్ డ్రెస్ ఒకటి తీయండి అంటే టక్కమంది ఇస్తారు ఎక్కడుంది అనేది. క్యాజువల్ వేర్ డ్రెస్ ఒకటి తీయండి అంటే టక్కమంది ఇస్తారు ఎక్కడుంది అనేది. అంటే ఆ సెగ్రిగేషన్ ఆఫ్ క్లారిటీ చాలా అవసరం. అంటే అన్ని ఒక చోట చేస్తే చేయొచ్చు, మొత్తం కలిపి ఒక కుప్పలాగేసి కావాల్సింది నేను తీసుకోవచ్చు దాంట్లోంచి. ఇలా సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన బిజినెస్ అప్లికేషన్ లో మనం క్లాసెస్ క్రియేట్ చేసినప్పుడు అన్ని కలిపి ఒక క్లాస్ లో చేయొచ్చు, చెయ్యం. ఏం చేస్తామంటే మోడలింగ్ చేస్తాం. ఏమంటాం దాన్ని? డేటా మోడలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది మనకి. మోడలింగ్ అంటారు ఇక్కడ టెక్నికల్ భాషలో. సో అలా మనం సెగ్రిగేట్ చేస్తాం. ఓకే, ఈ సెగ్రిగేట్ చేసి ప్రాపర్ గా ఇన్సూరెన్స్ కోసం ఒక క్లాస్ క్రియేట్ చేసి పెట్టుకుంటా, లోన్స్ కోసం ఒక క్లాస్ క్రియేట్ చేసి పెట్టుకుంటా, అకౌంట్స్ కోసం ఒక క్లాస్. అందుకనే మల్టిపుల్ క్లాసెస్. మన అప్లికేషన్ ఒక క్లాస్ తో అయిపోదు. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. దీంట్లో ఈ ఎగ్జాంపుల్ లో లోపలికి వెళ్దాం. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా అందరికి? ఎందుకని ఎక్కువ క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాం, అలా ఎందుకు మల్టిపుల్ చేయాలనే క్లారిటీ వచ్చిందా? సో అసలు మనం ఏమి డిస్కస్ చేసాం ఈ రోజు పొద్దున వచ్చిన కాంచి ఇందాక నుంచి? ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఎన్కాప్సులేషన్, క్లాస్, ఈ రెండు క్లారిటీ ఉందా? ఇన్హెరిటెన్స్ అని క్లారిటీ ఉందా? ఇన్హెరిటెన్స్ అని అర్థమైందిగా, పేరెంట్ చైల్డ్. దాని తర్వాత ఈ సెగ్రిగేషన్ అర్థమైందిగా, మల్టిపుల్ క్లాసెస్ కలుపుతాం. మళ్ళీ ఈ మల్టిపుల్ క్లాసెస్ ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని ఇప్పుడు కలపబోతున్నాం. ఓకే, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాసెస్ 4 తీసుకుందాం.
అకౌంట్ డిపార్ట్మెంటు, లోన్ డిపార్ట్మెంటు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఒక కామన్ నీడ్ ఉంది, వెరిఫికేషన్ చేయించటం. ఇప్పుడు వెరిఫికేషన్ చేయడానికి కావాల్సినవి అకౌంట్ డిపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, దాంతోపాటు లోన్ డిపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, ఇన్సూరెన్స్లో పెట్టుకోవచ్చు. 3 చోట్ల పెడతాం. అట్లా వద్దు, వెరిఫికేషన్ సపరేట్గా పెట్టి వెరిఫికేషన్ ఎవరికి కావాలన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ కాంపనెంట్స్ని ఎవరికి కావాలన్నా యాక్సెస్ చేయొచ్చు, అంటే కామనేగా. అప్పుడు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ పేరెంట్ అయిద్దా చైల్డ్ అయిద్దా అంటే ఇది కింద రాకూడదు, ఎక్కడ రావాలి? పైన రావాలి, ఫస్ట్లో కాదు, పైన రావాలి. అర్థమైనా? పైన రావాలి. దీని కింద ఇవన్నీ కనెక్టెడ్. వెరిఫికేషన్ నుంచి ఇన్హెరిట్ అవుతూ అకౌంట్ డిపార్ట్మెంట్, వెరిఫికేషన్ నుంచి ఇన్హెరిట్ అవుతూ లోను, వెరిఫికేషన్ నుంచి ఇన్హెరిట్ అవుతూ ఇన్సూరెన్స్. ఈ మూడిటికి కావాల్సిన వెరిఫికేషన్ ఫీచర్స్ ని పైన క్రియేట్ చేస్తాం. దీనివల్ల నాకు ఏంటి బెనిఫిట్? రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అవుతుందా? ఒకసారే క్రియేట్ చేస్తున్నా, మల్టిపుల్ ప్లేసెస్ లో రీయూజబిలిటీ. ఫ్యూచర్ లో ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి జాయిన్ అయింది అనుకోండి, దానికి కూడా వెరిఫికేషన్ పై నుంచి తీసేసుకున్నాం. ఓకేనా? రీయూజబిలిటీ, టైం సేవింగ్, మనీ సేవింగ్. టైం సేవ్ అయిందంటే డబ్బులు సేవ్ అయినట్టే ఇంకా ఆటోమేటిక్. అర్థమైందా? సో దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని ఎందుకు వెళ్ళాలి నేను పట్టించుకోనంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కటి 3 చోట్ల క్రియేట్ చేస్తారు సేమ్, అట్లా బాగోదు కదా. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? రీయూజబిలిటీ, I'm sorry, here I should give like this. Time saving అనేటప్పుడు no need to recreate again and again same component. అంతేనా? సేమ్ కాంపోనెంట్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి. ఆబ్వియస్ గా మనీ కూడా సేవ్ అయింది. ఈజీ టు ఎక్స్టెండ్ కదా, ఈజీ టు ఎక్స్టెండ్. ఫ్యూచర్ లో ఏదైనా ఎక్స్టెండ్ చేసుకోవాలని చాలా ఈజీ. దిస్ ఈజ్ వై వీ షుడ్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద టెక్నాలజీ. అందుకని వాడాలి. ఎందుకు మల్టిపుల్ క్లాసెస్ పెట్టాలంటే ప్రతి డిపార్ట్మెంట్ రియల్ గా మనకు కనిపించే లైఫ్ లో బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉందో టెక్నాలజీ కూడా అలాంటి స్ట్రక్చర్ తోనే రావాలి. బిజినెస్ స్ట్రక్చర్ ఒకలాగా, టెక్నాలజీలో ఒకలాగా డెవలప్ చేసాం అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోయింది బిజినెస్. రియాలిటీలో మన కళ్ళకి ఎలా కనబడుతుంది, ఎలా ఫంక్షన్ అవుతుందో దాన్నే డిజిటలైజ్ చేయాలి తప్ప మార్చకూడదు. ఓకే, రియాలిటీలో అలా ఉంది కాబట్టి అలాగే నేర్చుకుంటున్నాం. టెక్నాలజీ కూడా అలాగే డిఫైన్ అవుతూ వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటే వీ కెన్ గో టు ఫర్దర్ కాన్సెప్ట్ ఏంటో చూసుకొని వెళ్దాం. ఇప్పుడు చూడండి మీరు, వేర్ కెన్ వి క్రియేట్ రీయూజబుల్ క్లాస్ ఇన్ FW? అవి వస్తా, నేను చెప్పిన వరకు అర్థమైతే FW ఇంప్లిమెంటేషన్ అనే మాటలకు నేను తర్వాత వస్తా. అందుకే చెప్పా ఇందాక గుర్తుపెట్టుకోవడం మాట, క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి యాక్సెస్ చేయాలంటే వాట్ ఈజ్ మ్యాండటరీ? ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనేది మ్యాండటరీ ఉండాలి. ఈ అప్లికేషన్లో ఉంటే ఏంటి, ఇంకో అప్లికేషన్లో ఉంటే ఎట్లా అనేది తర్వాత వస్తా. ఇంకా మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయాను అనుకోండి మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. గో స్లోలీ. ఓకే, ఇప్పుడు ఇక్కడికే వద్దాం. ఇప్పుడు మనం వచ్చిన దగ్గరికి వద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చాం. ఎక్కడికి? మన అప్లికేషన్లో ఎన్ని క్లాసెస్ క్రియేట్ అయినాయి? 3. మరి ఈ 3 క్లాసెస్లో పైన ఉన్న క్లాసెస్లోకి కిందకి రావాలి అంటే దేర్ షుడ్ బి ఇన్హెరిటెన్స్ కదా. ఇన్హెరిటెన్స్ డిఫైన్ అవ్వాలి కదా. ఒక మాటలో చెప్పేస్తా, తర్వాత మళ్ళీ దాని డీటెయిల్గా చెప్తా. ఆ ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ అవుతూనే ఇవి క్రియేట్ అయినాయి. అది డిఫైన్ చేసింది ఎలాగంటే ఈ హైఫన్ ఉంది చూసారా, ఆ హైఫనే సింబల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పెగాలో. ఓకేనా? సో ఈ 3 క్లాసెస్ క్రియేట్ అయినప్పుడు క్లాస్ 1 A అనే క్లాస్ క్రియేట్, A. B క్రియేట్ అయినప్పుడు B క్రియేట్ అవ్వాలా, విడిగా క్రియేట్ అవ్వాలా. Bని Aతో కలిపి క్రియేట్ చేశారు. మధ్యలో ఏం పెట్టారు? డాష్. ఎందుకు పెట్టారు డాష్? ఇన్హెరిటెన్స్ ఇవ్వడానికి. Cని క్రియేట్ చేసినప్పుడు విడిగా క్రియేట్ చేయాల. Cని ఏం చేశారు? ABకి కలిపి ఒక డాష్ పెట్టి క్రియేట్ చేశారు. అప్పుడు ఇన్హెరిటెన్స్ అలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రైన్కి కంపార్ట్మెంట్ 1, కంపార్ట్మెంట్ 2, కంపార్ట్మెంట్ 3 అటాచ్ కొడతా వెళ్తారు కదా, పెద్ద ట్రైన్ అయింది అంతే. ఓకే, సో అట్లాగే క్లాసెస్ అన్ని ఎలా మీకు టాప్ ఇలా పైనుంచి కిందకే చూడాలి మీరు ఎప్పుడు. ఓకేనా? పేరెంట్ ఏంటిది? పేరెంట్ స్టార్, తర్వాత స్టార్ ఆటో, తర్వాత వర్క్. మీరు ట్రాన్సాక్షన్ నుంచి చూడాలనుకోండి కింద నుంచి పైకి చూడొచ్చు, కానీ కింద నుంచి పైకి చూసేటప్పుడు పైన కిందకి యాక్సెస్ అవుతాయి అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో వర్క్ క్లాస్ లోకి స్టార్ ఆటో, స్టార్ క్లాసెస్ 2 యాక్సెస్ అవుతాయి. స్టార్ ఆటోలోకి స్టార్ లో ఉన్నాయన్నీ యాక్సెస్ అవుతాయి. స్టార్ ఆటోలోకి స్టార్ లో ఉన్నాయి. ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని పెగాలో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి?
ఒక ప్రాపర్ ఒక స్ట్రక్చర్ లో ఉన్నట్టు ఏదైనా కానీ. ఇక్కడ లీనియర్ స్ట్రక్చర్. లీనియర్ అంటే అర్థం ఒక లైన్ లాగా, గీతలాగే ఉన్నాయిగా ఈ మూడు కలిపితే ఒక లైన్ లోనే వచ్చినాయిగా. ఎగ్జాంపుల్ ఏంటి మీకు, సపోజ్ ఏ డాష్ బి డాష్ సి అన్నాను అనుకోండి, డాష్ డి కూడా ఎలా చెన్నైనా వెళ్ళొచ్చు ఇలా. ఇదంతా ఒక లీనియర్ స్ట్రక్చర్. అందుకే దీన్ని ఒక ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అన్నారు. ఇంకో టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది. ప్రస్తుతానికి మీకు పైనుంచి కింద క్లాసెస్ గురించి చెప్పా, అంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్హెరిటెన్స్ మాత్రమే చెప్పా. ఓకే, సో అట్లా మీకు ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది పెగాలో. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ కి రాలేదు కదా ఇంకా మనం, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ కి రాలేదు కదా. వద్దాం అక్కడికి వద్దాం మనం. ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వద్దాం. ఓకే, అన్ని కనెక్టెడ్ గా కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్తున్నా నేను. ఓకే, సో పెగాలో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఫస్ట్ది ప్యాటర్న్. డైరెక్ట్ ఇప్పుడు చెప్పను అసలు, ఇవాళ మేము మోస్ట్లీ ఇవాళ కాదు రేపే అవుతుంది. ఓకే, రెండోది ఏంటిది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. రెండు ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ అంటే ఏంటి? క్లాస్ క్లాస్ నేమింగ్ ప్యాటర్న్. నేమింగ్ క్లాస్ నేమే ప్యాటర్న్ లాగా కనపడుతుంది. ఒక ప్యాటర్న్ లాగా ఇలా ఒక రైల్ లాగా కనపడుతుంది. క్లాస్ నేమింగ్ ప్యాటర్న్. జస్ట్ లైక్ ఏ డాష్ బి డాష్ సి. ఇది చూసుకుంటే సి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఏ బి. ఏకి బికి రెండిటికి. సి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఏబి. బి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ టాప్ మోస్ట్. ఏ ఈజ్ టాప్ మోస్ట్. మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళ నుంచి వచ్చినట్టుగా, బాగా పెద్దవాళ్ళు అక్కడ నుంచి అట్లా అట్లా అలా. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యామిలీలో ఉండే బ్లడ్ రిలేషన్ ఎగ్జాంపుల్. ఆ బ్లడ్ రిలేషన్ కూడా హైరార్కీ బ్లడ్ రిలేషన్ గురించి మాట్లాడదాం. సైడ్ బై సైడ్ ఇన్హెరిటెన్స్ అవ్వదు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? మీ ఫ్యామిలీ రిలేషన్ హైరార్కీ పై నుంచి కిందకి గుర్తుపెట్టుకోవాలి. మీ గ్రాండ్ ఫాదరు, మీరు, మీ పిల్లలు అట్లా వెళ్ళిపోవాలి. ఓకే, చెప్పండి. జయ సాయి రంగా హ్యాండ్ రైజ్ చేశారు. డౌట్ ఏంటో చెప్పండి. దీనికి సంబంధించింది అయితే అడగచ్చు. ఓకే, మీకు పింక్ చేయండి లేకపోతే. ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తే అర్థమైందని. ఓకే, ఫైన్. సో ఇది రేపు వచ్చింది, దీని గురించి ఇప్పుడు పట్టించుకోను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ టాప్ మోస్ట్ క్లాస్ ఉంది కదా, దీంట్లో ఏ ఫీచర్ ఉన్నా ఇక్కడికి యాక్సెస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సెస్ అయింది. మళ్ళీ అంటే ఇక్కడ ఉన్నది ఏదైనా ఇక్కడికి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఈజ్ ఆల్సో పేరెంట్. అర్థమైనా? పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఆఫ్ పేరెంట్ అని కూడా పేరెంటే. ఓకే, ఇంతవరకు మీకు క్లారిటీ వస్తే హౌ ఈస్, ఓకే గివ్ మీ 1 minute, సమ్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్. హౌ ఈస్ సి చైల్డ్ ఆఫ్ ఏ అండ్ బి? కింద అదే ఇప్పుడు చెప్తుంది నేను. పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఈజ్ ఆల్సో పేరెంట్. ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందంటే, ఆస్తులు ఎలా అయితే తరతరాల నుంచి వస్తూ ఉంటాయి కిందకి, పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఆఫ్ పేరెంట్ కూడా పేరెంటే. ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 క్లాసెస్ మన అప్లికేషన్కి సంబంధించినయేగా. ఒకే అప్లికేషన్ లో ఉన్న 3 క్లాసెస్ ఒక దాంట్లో ఉన్నది ఒకటి యాక్సెస్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ లేకుండా యాక్సెస్ అవుతుందా? అవదు. అలాంటప్పుడు ఇంకొక అప్లికేషన్ లో ఉన్న క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే, అంటే ఈ అప్లికేషన్ లో ఒక క్లాసు వేరే అప్లికేషన్ లో ఉన్న క్లాస్ లో ఫంక్షనాలిటీస్ యాక్సెస్ చేయాలి. ఇన్హెరిటెన్స్ లేకుండా కుదిరిద్దా? కుదరదు. అది ఫ్రేమ్వర్క్ అయినా కూడా కుదరదు అసలు. మీరు అందుకే మీకు పండగ గుర్తుపెట్టుకోమని చెప్పి ఒక మాట, ఒకే క్లాస్ లో ఉన్న అప్లికేషన్ లో క్లాసెస్ ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇన్హెరిటెన్స్ కావాలంటే, పక్కన అప్లికేషన్ లో చేయాలంటే ఇన్హెరిటెన్స్ అవసరమా లేదా? అది ఫ్రేమ్వర్క్ అయినా కూడా అవసరమే. మీకు అప్పుడు డౌట్ రావచ్చు, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ చేస్తే మళ్ళీ క్లాసెస్ కి రిలేషన్ ఎందుకు పెట్టాలి? అది ఆల్రెడీ ఫ్రేమ్వర్కే కదా, దాని మీద ఇది వచ్చింది కదా, దాంట్లో ఉన్నాయన్నీ ఇక్కడ ఆటోమేటిక్ గా డంప్ అయిపోవాలి కదా అని డౌట్ రావచ్చు మీకు. ఓకేనా? సరే, ఆ అప్లికేషన్స్ రెండింటిని కనెక్ట్ చేయడం వల్ల మనం ఇన్హెరిటెన్స్ క్లాసెస్ మధ్యలో డిఫైన్ చేయగలం. అసలు కనెక్టే చేయలేదనుకోండి, డిఫైన్ చేయడానికి కూడా ఏముండదు ఇన్హెరిటెన్స్. అర్థమైనా? వేరే అప్లికేషన్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని ఈ అప్లికేషన్ లోకి యాక్సెస్ చేయాలనుకుంటున్నా అనేది ఇప్పుడు నా నీడ్ అనుకుందాం. అయితే ఆ అప్లికేషన్ వేరే, నా అప్లికేషన్ వేరే, అసలు యాక్సెస్ చేయగలనా? అసలు యాక్సెస్ చేయకపోగా ఇన్హెరిటెన్స్ రిలేషన్ కూడా డిఫైన్ చేయలేము మనం. ఒకవేళ ఇన్హెరిటెన్స్ చేస్తేనే యాక్సెస్ చేయగలం క్లాసెస్ కి మధ్య, ఆ రిలేషన్ డిఫైన్ చేయడానికి కూడా సాధ్యం కాదు.
రెండు అప్లికేషన్స్ మధ్యలో ఉన్న క్లాసెస్, రెండు అప్లికేషన్స్ లో ఉన్న క్లాసెస్ కి ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ మీద క్రియేట్ అయి ఉండాలి. అంటే ఒక అప్లికేషన్ మీద ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేసుకోవచ్చు, అంతేగాని యాక్సెస్ చేసుకోవచ్చు అని కాదు. స్టార్టింగ్ లో చెప్పినప్పుడు మీకు ఇంత డీటెయిల్ గా చెప్పలేం కదా, అప్పుడు మీకు ఊరిని అర్థం కావడం కోసం యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పా. క్లాసెస్ కాన్సెప్ట్ లేదు అప్పుడు. క్లాసెస్ అనేవి వచ్చాక మధ్యలోకి అప్లికేషన్ మీద అప్లికేషన్ పెడితే అప్పుడు నువ్వు డిఫైన్ చేసుకో ఇన్హెరిటెన్స్. అసలు అప్లికేషన్ విడగొట్టావనుకో ఈ క్లాస్ కి ఆ క్లాస్ కి డిఫైన్ చేయడానికి కుదరదు, అసలు ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేయడానికి కుదరదు. ఈ పాయింట్ అర్థమైంది అందరికి, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థమైతే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు కీ లాజిక్. ఇన్హెరిటెన్స్ పాయింట్ అర్థమైంది కదా, అలాగే అర్థం చేసుకోవాలి టెక్నాలజీని. ఓకే, కెన్ యూ గివ్ మీ ఎ సినారియో? కెన్ యూ గివ్ ఎ సినారియో వేర్ సి ఈజ్ చైల్డ్? ఇది అయిపోయింది కదా ఆల్రెడీ, మీకు కనబడుతుంది. మీకు ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను కదండి, జాయి సాయి రంగా. కెన్ యూ గివ్ మీ ఎ సినారియో ఆఫ్ సి ఈజ్ చైల్డ్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి అంటే మీకు ఇది చెప్పాను, ఇక్కడే కనబడుతుంది. ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎక్కడో తయారు చేసిన కార్లు కిందకు వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తాయి, కింద లెవెల్ పైన రెండింటి నుంచే కదా తీసుకుంటుంది, అంతే కదా, అంతే. అర్థమైందా లేదా? మీరు టెక్నాలజీని టూ మచ్గా ఆలోచిస్తే ఏమి నేర్చుకోలేరు. ఇప్పుడే చెప్తున్నా, ఎక్కడ మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో, మీ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీ మీకు వచ్చిద్దా లేదా చెప్పండి, వచ్చిద్దా లేదా? ఎలా వచ్చింది? డైరెక్ట్గా వచ్చిద్దా? ఎలా వచ్చింది? మీ ఫాదర్ త్రూనే వచ్చేది. మరి అది పేరెంట్ ఆఫ్ పేరెంటే కదా. సికి ఏ పేరెంట్ అయినట్టే కదా, ఏబి రెండు పేరెంట్ అయినట్టే కదా, అంతే. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి మీరు. సో వేరే అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలన్నది క్వశ్చన్. అసలు వేరే అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేయాల్సిన అవసరం నాకేంటి అంటే అదే పెగా. చూడండి ఇప్పుడు మీరు పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఎన్విరాన్మెంట్ ఎందుకు తీసుకున్నారు అనే ఒక క్వశ్చన్ వేసుకోవాలి మిమ్మల్ని. మీరు ఎందుకు తీసుకున్నారు చెప్పండి? ఏ జావా టెక్నాలజీనో, పైథానో, .NET చేసుకోవచ్చుగా, ఇది ఎందుకు తీసుకున్నారు? అది ఏంటిది? పెగా ప్లాట్ఫామ్ మీరు ఎందుకు తీసుకున్నారంటే ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి. మరి ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్స్ ఎక్కడుంటాయి? ఆల్రెడీ చెప్పా, ఇది పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ఉంటాయి. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్ డైరెక్ట్గా అప్లికేషన్లో ఉంటాయి. కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయి మరి? పెగా ప్లాట్ఫామ్లో స్టోరేజ్. ఇప్పుడు చెప్పాను కదండి, అప్లికేషన్, క్లాస్, ఫంక్షనాలిటీస్. పెగా ప్లాట్ఫామ్లో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉండాలి, దాని లోపల ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్స్ ఉండాలి. అవి నేను యాక్సెస్ చేయాలిగా. నేను సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాక్సెస్ చేయాలనుకోండి, అది ప్రీడిఫైన్డ్ అప్లికేషన్, ప్రీడిఫైన్డ్ క్లాస్. నేను మళ్ళీ క్రియేట్ చేస్తే ఉపయోగం ఏంటి? టైం వేస్ట్, అంతే కదా. ఇప్పుడు క్వశ్చన్ పడింది, ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అప్లికేషన్లో ప్రీడిఫైన్డ్ క్లాసెస్లో ఉన్న ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ని మన అప్లికేషన్లోకి ఎలా యాక్సెస్ చేయాలి? ప్యాటర్న్లో కనపడిద్దా మన ఫ్యామిలీ? అది మన ఫ్యామిలీ అయితే బెడ్ రిలేషన్లో పైన కనబడతా ఉంటారు అందరూ, పక్కన ఫ్యామిలీ. ఓకే, మీకు అర్థం కావాలంటే ఊరికే ఒక ఫన్నీగా చెప్పాలంటే, వేరే ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేను అబ్బాయిని ఎట్లా తెచ్చుకోగలను? పెళ్లి చేసుకోవాలి. డైరెక్ట్ రిలేషన్ ఇది, ఇక దీనికి తిరుగులేదు. ఓకేనా? డైరెక్ట్ రిలేషన్ తెచ్చుకున్నాను అనుకోండి ఇండియాలో, ప్రాపర్టీ అక్కడ ప్రాపర్టీని ఇక్కడికి యాక్సెస్ చేసుకోవచ్చు, అవునా కదా, వేరే ఫ్యామిలీ. సో దట్స్ వాట్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో డైరెక్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు గుర్తుండాలంటే ఏదో ఒక కనెక్టివిటీ పెట్టుకోవాలి రియాలిటీతో, అప్పుడే బాగా గుర్తుంటాయి. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ పర్పస్ ఏంటి? వేరే అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ఇంకో టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చింది పెగాలో, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఇదే అప్లికేషన్లో పైన ఉన్న వాటిని ప్యాటర్న్ జావా. అర్థమైందా? పర్పస్ రాస్తున్నా, పర్పస్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. దీని పర్పస్ ఏంటి? కరెంట్ అప్లికేషన్ అంటే, కరెంట్ అంటే ఏ అప్లికేషన్ లోపలికి మనం దిగితే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టు. ఏ ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ. కరెంట్ అప్లికేషన్ హయ్యర్ క్లాసెస్ to access current applications, higher classes, functional components, FNC हो गया, functional components. okay, functional components into
లోవర్ క్లాసెస్. దాని పర్పస్ కోసం ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ పెట్టాడు వీడు. పెగాలో 2 ఇన్హెరిటెన్స్లు ఎందుకైనా డౌట్ రావచ్చు. రెండో ఇన్హెరిటెన్స్ చూడండి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఎక్కడ డిఫైన్ చేస్తారని నేను చూపిస్తాను. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ని తర్వాత చూపిస్తా. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనే దాని పర్పస్ ఏంటంటే టు యాక్సెస్ అనదర్ అప్లికేషన్. ఇక్కడ ఒక పాయింట్ రాయాలి మనం. అనదర్ అప్లికేషన్ అని సింపుల్ గా రాసేయకూడదు. ఆ అనదర్ అప్లికేషన్ కూడా ఏది పడితే అది అయి ఉండకూడదు. బిల్ట్ ఆన్ అప్లికేషనే అయి ఉండాలి. దాని మీద ఇది క్రియేట్ అయి ఉండాలి. వేరే అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ని ఇన్హెరిట్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలన్నాను, ఈ అప్లికేషన్స్ కనెక్టెడ్గా ఉండాలి. కనెక్టెడ్గా ఉంటేనే రెండు అప్లికేషన్స్ డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఇన్హెరిటెన్స్ పెట్టలేము క్లాసెస్కి మధ్యలో. అది బండగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ రెండు కనెక్ట్ అయి ఉంటే ఇన్హెరిటెన్స్ని క్రియేట్ చేయగలిగే ఫెసిలిటీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అంటే టు యాక్సెస్ బిల్ట్ ఆన్ అప్లికేషన్. బిల్ట్ ఆన్ అంటే ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ని బిల్ట్ ఆన్ అంటే ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ బిల్ట్ ఆన్ ఫ్రేమ్వర్క్. అంతేనా కాదా? అదే మాటని రాసా నేను. ఓకే, అదే మాటని బిల్ట్ ఆన్ అని రాసా. టు యాక్సెస్ బిల్ట్ ఆన్ అప్లికేషన్ క్లాసెస్ ఫంక్షనాలిటీస్ ఇంటూ కరెంట్ application classes, we need this inheritance. అంటే పెగాలో 2 ఇన్హెరిటెన్స్లు ఎందుకు ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ రావచ్చు మీకు. ఏం లేదండి, నా అప్లికేషన్లో పైన ఉన్న వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ప్యాటర్న్తో పాసిబుల్ అవుతుంది. అదే బిల్ట్ ఆన్ అప్లికేషన్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్. సో పెగా ఓఓటీబీ అప్లికేషన్ కామా classes and its functionalities we can access into our application only through which inheritance? Direct inheritance. I'm sorry, direct. ఈ మాట అర్థమైందా? ఈ 2 ఇన్హెరిటెన్స్ టైపులు అర్థమైనాయా? పెగాలో ఇన్హెరిటెన్స్ అనేది చాలా జనరల్ వర్డ్. ప్యాటర్న్, డైరెక్ట్ అనే 2 పదాలు తీసేస్తే మిగిలేది ఏంటి? ఇన్హెరిటెన్స్, పేరెంట్ చైల్డ్. ఓకే, దీంట్లో ప్యాటర్న్ డైరెక్ట్ అని పెడితే, ప్యాటర్న్ అంటే ఒకే ఫ్యామిలీలో పైన ఉన్న వాళ్ళు, మన పైన ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ పైన ప్యాటర్న్. వేరే ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకుంటే డైరెక్ట్ అనుకుంది, అయిపోయాయి. అక్కడ నుంచి ప్రాపర్టీ యాక్సెస్ చేయొచ్చు, పైనుంచి ప్రాపర్టీ యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? మీకు జనరల్గా అర్థమైతే చాలు, టెక్నాలజీ వరకు వెళ్ళిపోకండి మీరు. టెక్నాలజీ తర్వాత అదే వస్తుంది దాని అంతటా అదే. ఓకే, రియల్గా అర్థం కాకపోతే ఇక టెక్నాలజీలో చేసేది ఏం లేదు. రియల్గా అర్థమైతే టెక్నాలజీలో ఏమైనా చేయొచ్చు. ఓకేనా? క్లాస్ లేయర్స్ అయిన తర్వాత ఇంకా నేను కంప్లీట్ చేయలే ఈ సెషన్. టుమారో ఐ విల్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు 3 నిమిషాలే ఉంది, కంటిన్యూ చేయలేము. టుమారో కంటిన్యూషన్లో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఎలా పెట్టాడో చెప్పేసా మీకు. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ పెట్టారో చెప్పలేదుగా. అసలు పెగా ఓటీబీ క్లాసెస్ పేర్లు కూడా చెప్పలేదుగా మీకు. అవి నేను రేపు చెప్తా. ఓకేనా? సో కంటిన్యూషన్ కొంచెం ఉంటుంది దీనికి, అయిపోలా. ఓకే, లేదు కంప్లీట్ చేయమంటారు, ఇంకో 2 నిమిషాలు తీసుకుంటే 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు తీసుకుంటే అయిపోయింది. 5 మినిట్స్లో అయిపోయింది. చైనా చూడండి, మీ ఊరినే చూపిస్తా. రేపు మళ్ళీ స్క్రీన్ షాట్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఇది క్లాస్ అయితే దీని డీటెయిల్స్ నేను చూడాలి అంటే రైట్ క్లిక్ చేయాలి. దీని మీద రైట్ క్లిక్ చేసి డెఫినేషన్కి వెళ్ళాలి. డిఫైన్ యువర్ సెల్ఫ్ అన్నాను అనుకోండి, చెప్తారు మీ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అంతే. పెగాలో దేనికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలన్నా దాని డెఫినేషన్కి వెళ్ళాలి. ఊరికే డెఫినేషన్కి వెళ్ళా. ఒక క్లాస్ డెఫినేషన్కి వెళ్తే అక్కడ ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేసి ఉంటుంది. ఇన్హెరిటెన్స్లో పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ అని కనబడుతుందిగా. ఇక్కడ దీనికి ఈ వర్క్ క్లాస్కి ప్రీడిఫైన్డ్ పెగా క్లాస్ ఇది ప్రీడిఫైన్డ్ పెగా క్లాస్ పేరెంట్ క్లాస్గా పెట్టి ఉంచాడు ఆల్రెడీ. డిఫాల్ట్గా ఇవన్నీ క్రియేట్ అయినప్పుడు జరిగింది అది. దాని గురించి తర్వాత రేపు మాట్లాడతాం. కంటిన్యూ చేయాల్సింది ఎట్టి పరిస్థితిలో. ఈ ప్లేస్లో ఉంది అని చూపిస్తున్నా మీకు అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ కెన్ యూ డిఫైన్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ బిట్వీన్ 2 క్లాసెస్ అని అడిగితే గో టు ద క్లాస్ డెఫినేషన్. దాంట్లో స్క్రోల్ డౌన్, we can choose a class, ఇది డ్రాప్ డౌన్, we can choose another class at ఆప్షన్ పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్. పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ అనే ఆప్షన్ దగ్గర ఏ క్లాస్ అయితే చూస్ చేస్తామో అది డైరెక్ట్ పేరెంట్ అయింది. అది డైరెక్ట్ అంటే వర్క్ క్లాస్కి ప్రెజెంట్ డైరెక్ట్ పేరెంట్ ఏంటిది? వర్క్ డాష్ కవర్ డాష్. ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్ రేపు ఉంటుంది మీకు. ఇంకా అయిపోలా, టైం పట్టిద్దిలే.
ఊరే ఈ పాయింట్ వరకు అయితే అయింది, కానీ మొత్తం అవడం అంటే కష్టమే. ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్ రేపు ఉంటుంది, కొంచెం శ్రద్ధగా వినాలి. దాని తర్వాత ఓఓటీబీ క్లాసెస్ నేమ్స్ మీకు పరిచయం చేస్తాను కొన్ని. దాని తర్వాత ఇంకోటి ఏదో రాస్తాను కింద, క్లాస్ లేయర్స్ చెప్తాలే, ఇది అప్పుడే అవసరం లేదు. ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్ ఉంటుంది October 17, 2024. ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్ ఐఎమ్ సారీ, నాకు ఎందుకు అక్టోబర్కి వెళ్ళాను, నాకు December 17. ఓకేనా, కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మనం డీటెయిల్గా చూడాలి ఇంకా కొంచెం. ఓకే, ఏమేమి ఉంది, ఎందుకు ఉంది అనే మ్యాటర్ కూడా చూడాలి. తర్వాత చెప్తా రూల్ అంటే ఏంటి, ఇంకా అక్కడ వరకు రాలా మనం. రూల్ అంటే ఏంటి అనే మాటకి రాలా. If you create functionalities on framework and I want to access those functionalities into implementation, then we are supposed to use the direct inheritance. Perfect. If you create functionalities in framework and you want to use those functionalities into implementation, you are supposed to define inheritance relation between the classes of framework to implementation classes. Classes ki madhyalo inheritance రాకపోతే అసలు కుదరదు. స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్ ఎడిషన్ అని ఏం లేదు పెగాలో. పర్సనల్ ఎడిషన్ అంటే మీకు ఒక పెగావాడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రొడక్ట్ ఇచ్చినట్టు. ఎంటర్ప్రైజ్ అంటే రియల్ అప్లికేషన్స్ డెవలప్ చేసే పెగా ప్లాట్ఫామ్ అన్నట్టు. రెండు ఒకేలా ఉంటాయి, తేడా ఏమి ఉండదు. ఓకే, ఎంటర్ప్రైజ్ అంటే లైసెన్స్డ్ వన్, ఇది వచ్చేసి డౌన్లోడబుల్ ప్లస్ లోకల్ మెషిన్ ఇన్స్టాలబుల్. ఓకే 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 ఒక్క నిమిషం, ఏమేమి డిస్కస్ చేస్తాం. ఓఓటీబీ అంటే మీరు యాబ్సెంట్ అయి ఉంటే కనుక, ఒకవేళ లాస్ట్ క్లాసెస్లో చెప్పా, ఏం లేదు, ఓఓటీబీ అనే మాటకు అబ్రివేషను అవుట్ ఆఫ్ ద బాక్స్. సింపుల్గా చెప్పాలంటే రెడీమేడ్ ఆర్ ప్రీడిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ లోపల ఉన్నట్టు సిస్టంలో, దాని బదులు పెగాలో టెక్నికల్గా ఓఓటీబీ అని వాడతాడు. ఏం వాడతాడు? రెడీమేడ్ డ్రెస్, ఓఓటీబీ డ్రెస్. రెడీమేడ్ డ్రెస్ అంటే మీరు ఏం చేయవసరం, ఆల్రెడీ ఉంది, రెడీగా తెచ్చుకుంటామే వెళ్ళి. అలాగే ఓటీపీ ఫంక్షనాలిటీ అంటే ఆల్రెడీ ఉంది దాంట్లో, దాన్ని వాడుకుంటామే తీసుకొని, మనం ఏం చేయం ఇంకా. ఓకేనా, సమ్ ప్లీజ్ డూ వీ హ్యావ్ ఎనీ ఎక్స్పైరీ? పర్సనల్ ఎడిషన్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఓకే, ఎన్నాళ్ళైనా పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు ఏం డిస్కస్ చేసామంటే ఎన్క్యాప్సులేషను క్లాసు, దాని తర్వాత ఇన్హెరిటెన్స్, దాని తర్వాత పెగాలోకి వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పడమే కాకుండా ఏ ఇన్హెరిటెన్స్ ఎందుకు కావాలో చెప్పా. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఏమో అదే అప్లికేషన్లో ఉన్న హయ్యర్ క్లాసెస్ని యాక్సెస్ చేయడానికి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఏమో బిల్ట్ ఆన్ అప్లికేషన్లో క్లాసెస్లో ఉన్న వాటిని యాక్సెస్ చేయడానికి. ఓకే, చూపిస్తా డయాగ్రామ్ డ్రా చేసి మార్చాల్సిన అవసరం ఉంది, చూపిస్తా. ఓకే, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్కి డయాగ్రామ్ చూపిస్తా, రేపు చూపిస్తా. ఇప్పటికైతే అర్థమైంది కదా మీకు, అర్థమైతే చాలు, తర్వాత చూపిస్తాను. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కువ చెప్తే. ఓకే, సో విల్ కంటిన్యూ టుమారో. మీరందరూ కూడా ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ కంప్లీట్ యువర్ ఫీజ్ పేమెంట్స్ చేసేసుకోండి అట్ ద ఎర్లియస్ట్. ఓకే, మ్యాథ్స్ రేపు ఈవినింగ్ కల్లా చేసేసుకోండి. 4 రోజులు అటెండ్ అయ్యారు, ఇది 5వ రోజు. చాలు, ఇంతకన్నా జనరల్గా ఎవరు 2-3 రోజుల కన్నా ఎక్కువ అలో చేయరు అక్కడ. ఓకే, సో రేపటికి కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, చేసుకొని అదే అడ్మిన్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ చేసేసుకోండి ఫీజ్ పేమెంట్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒక ఎండ్ డేట్ చెప్పేసారు అనుకోండి, రేపు ఎల్లుండి అయిపోయిందంటే ఇక అయిపోయింది అంతే. ఓకే, అక్కడితో ఆపేస్తారు, అందుకని చెప్తున్నాను మిమ్మల్ని. మీటింగ్ లింక్ చేంజ్ చేసేస్తారు, అప్పుడు ఈ మీటింగ్ లింక్ వర్క్ అవ్వదు. కాబట్టి రేపటికి కూడా ఇదే మీటింగ్ లింక్, కానీ లాస్ట్ రోజు కూర్చొని పేమెంట్ ఇష్యూస్ వచ్చినాయి అని అనుకునే కన్నా బెటర్ ముందే చేసుకోవడం బెస్ట్. ఓకేనా, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైంది కదా. ఓకే, సో అడ్మిన్కి మెసేజ్ పెట్టండి. అడ్మిన్ టీమ్ నెంబర్ ఎంత? 9+91 యాడ్ చేయాలి. ప్లస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నా నెంబర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విడివిడిగా సేవ్ చేసుకోండి. ఇది మాత్రం అడ్మిన్ నెంబర్ అండి. ఓకే, పెగా అడ్మిన్ నెంబర్ అని సేవ్ చేసుకోవచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇచ్చా కదా మీకు, ఇది హర్ష పర్సనల్ నెంబర్ అని పెట్టుకోండి, అప్పుడు అసలు కన్ఫ్యూజనే ఉండదు మీకు. ఓకేనా, 9652532753 అడ్మిన్. మీకు ఏది కావాలన్నా ఫస్ట్ అడ్మిన్ దగ్గరికి వెళ్ళాలి. టెక్నికల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ ఉన్నా, ఓకే, నా దగ్గరికి రావాలి. మిగతా ఏదైనా మీరు అడ్మిన్ దగ్గరికి వెళ్ళడం అనేది మంచి పని. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఇష్యూ, ఓకే, ఫీజు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ మోడ్లో చేయాలి, ఇట్లాంటి ఓకే డాక్యుమెంట్స్ ఎక్కడ వస్తాయి, నాకు బ్రాడ్కాస్ట్లో యాడ్ చేయండి, ఈ మొత్తం అన్నీ అడ్మిన్ వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా,
Fine, I am going to share this document to my team. They will send you in WhatsApp. ఓకే, మీకు ఇది ఓకే కదా, అర్థమైంది కదా క్లాస్? ఓకే, ఏదైనా మీరు విడగొట్టి నేర్చుకోండి, కలిపి నేర్చుకోవద్దు. విడగొట్టి నేర్చుకొని కలిపేసేయండి, అప్పుడు బాగా అర్థమైంది. ఓకేనా? అంతా మొత్తం అంతా శుద్ధలా నేర్చుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. దీంట్లోంచి దాంట్లోకి అట్లే మొత్తం అంతా చిన్నగా విడగొట్టండి. విడగొట్టేసి విడివిడిగా నేర్చుకోండి, అన్ని మొత్తం కలిపేసి నేర్చుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఓకేనా? So I'm going to close the meeting. Thank you for joining everyone. Tomorrow 6:45 I will open the meeting. 7 p.m. sharp we'll start the session. Thank you for joining everyone. Bye. Okay.